This early morning, the Spirit of God stirred me up and repeatedly told me about the importance of spirituality. ఈ యొక్క దినము తెల్లవారుజామున ఆత్మదేవుడు నాకు ఆత్మీయతను గురించి ప్రేరేపించి దాని యొక్క ముఖ్యత్వంలో నాకు బయలుపరచుచూ వచ్చింది. As never before. దీనికంటే ముందు ఎన్నడూ కూడా అంతగా ఆత్మదేవుడు నాకు దీని గురించి ప్రేరేపణ కలిగించలేదు. He kept on waking me up and banking me and speaking to me about the importance of spirituality. ఆయన నన్ను మేల్కొల్పుచు ఆత్మీయత గురించి నాకు తెలియజేయచ్చు వచ్చింది. He said, there are many people calling upon my name. ఆయన నాకు చెప్పిన కార్యం ఏమనగా నా నామమున పిలుచు అనేక మంది జనులు కలరు. Many people are asking me for many of the needs. అనేకులు నన్ను అనేకమైన అవసరతలు నా యొద్ద అడుగుతురు. Many of them express their inner feelings and willingness, what I should do for them or what they should become. నేను వారి జీవితంలో ఏమి చేయవలనని అనేకులు వారి యొక్క అంతరంగ భావనలు వారి యొక్క వాంఛలు నా యొద్ద తెలియజేయచ్చు ఉంటురు. But most of them I don't find to be spiritual. అయితే అనేకులు ఆత్మీయులుగా నేను కనుగొనటలేదు. I slept again the Spirit told me, he kept on speaking to me, spirituality. ఆత్మదేవుడు నాతో ఇలాగ పలికిన పిమ్మటను నేను మరలా పడుకొని ఉంటిని. ఆయన మరలా నన్ను మేల్కొల్పి మరలా ఆత్మీయతను గురించి చెప్పుచూ వచ్చింది. Paul refers it in his book 1 Corinthians chapter 2. పరిశుద్ధుడైన పౌలు తన యొక్క పత్రికలో 1 కొరింథీ 2వ అధ్యాయంలో ఇలాగ చెప్పిరి. In verse 14 and 15, the last two verses, 1 కొరింథీ 2వ అధ్యాయము 14-15 వాక్యముల యొక్క చివరి భాగమునందు from 13 itself, he says, the Holy Spirit teaches us about spiritual things, comparing to spiritual things. 13వ వాక్యంలో నుండి మనం చదివినట్లయితే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో ఆయన మనకు బోధించుచూ ఉన్నాడు. When God's Spirit told me, these words came in my mind. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ నాతో ఆత్మీయత గురించి చెప్పినో నాకు ఈ యొక్క వాక్యము నా యొక్క మనసులోనికి వచ్చినో. He says in 13th verse, we do not speak in the words which man's wisdom teacheth. అయితే మనం 14వ వాక్యంలో చూసినట్లయితే ప్రకృతి సంబంధమైన 13వ వాక్యంలో మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో మనము మాట్లాడట్లేదు. But we speak what the Holy Ghost teaches. అయితే ఆ పరిశుద్ధాత్మ మనకు నేర్పు మాటలతోనే మనము దీనిని బోధించుచూ ఉన్నాము, మాట్లాడుచూ ఉన్నాము. When the Holy Ghost teaches, he'll always compare spiritual things with the spiritual. ఎప్పుడైతే ఆత్మదేవుడు మనకు కొన్ని కార్యములు నేర్పించినో ఆయన ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచూ బోధించుదురు. But we compare our physical things also with spiritual things. అయితే మన యొక్క అక్షరానుసారమైన కార్యములను కూడా మనం ఆత్మ సంబంధమైన కార్యములతో సరిచూచుచూ పోల్చుచూ ఉన్నాము. Behind every way or every path the Lord leads us, he has some spiritual sense, some spiritual purpose. అయితే దేవుడు మనల్ని నడిపించినటువంటి ప్రతి ఒక్క మార్గములోనూ ప్రతి ఒక్క త్రోవకు కూడా ఒక ఆత్మీయ అర్థం ఉన్నది. For example, God tested Job with a very terrible sickness and loss. ఉదాహరణకు చూసినట్లయితే దేవుడు యోబుని ఒక భయానకమైన వ్యాధితో అతన్ని శోధించెను. He compares his trial not with material things but with spiritual things. He says, I had never sinned against the Lord by denying him. అతడు తన యొక్క వ్యాధిని తన యొక్క శోధనను అక్షరానుసారమైన కార్యములతో పోల్చుకొనలేదు, కానీ ఆత్మీయంగా పోల్చి నేను నా దేవుణ్ణి ఎన్నడూ కూడా విడువలేదు, ఆయనను తెలియదని నేను చెప్పలేదు అని అనెను. He compares every part of his trial with the spiritual things. తన ప్రతి శోధన యొక్క భాగమును ఆత్మీయ కార్యములతో పోల్చెను. Let you try me as gold, let him try me and I'll come out as gold. ఆయన నన్ను శోధించినప్పుడు నేను సువర్ణం వలె మారుదును అని చెప్పెను. Even if he slays me, I'll rise up and see him in the flesh, he says. ఆయన నన్ను చంపినను నేను లేచి నా యొక్క శరీరంతో నా యొక్క సొంత కన్నులతో నేను ఆయనను చూచేదను అని చెప్పెను. If I receive so many good things from God's hand, should I not receive some evil also? Compares his own problems with spirituality. ఎన్నో మేలులను అనుభవించిన నేను దేవుని చేతిలో నుండి ఈ యొక్క కీడును అనుభవింపకూడదా అని చెప్పి తన యొక్క సమస్యను ఆత్మ సంబంధమైన కార్యములతో పోల్చెను. Even Apostle James writes, have you not seen the patience of Job in all his trials?
అపోస్తులైన యాకోబు తన యొక్క పత్రికలో రాయినప్పుడు కూడా మీరు యోబు యొక్క సహనంను గూర్చి వింటిరు కదా అని రాసెను. So the problems of Job was concerned about his spirituality. యోబు యొక్క సమస్యలు ఏమనగా ఆయన యొక్క ఆత్మీయతకు సంబంధించినవిగా ఉంటెను. But we focus only on the physical or material problems, but we are not spiritual enough to compare those things with spirituality. అయితే మన యొక్క సమస్యలను ఎల్లప్పుడూ కూడా అక్షరానుసారమైన సమస్యలుగాను భౌతిక సంబంధమైన సమస్యలుగాను చూసుకుందాము, కానీ ఎన్నడూ కూడా వాటిని ఆత్మీయతతో మనం పోల్చుకునట్లేదు. Therefore, to the believers of Corinth, Paul says in the 14th verse, a natural man receives not the things of the Spirit of God. అందు నిమిత్తము పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాయినప్పుడు 1 కొరింథీ 2:14 వాక్యంలో ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అని చెప్పెను. Holy Ghost is teaching us only about spiritual things. పరిశుద్ధాత్ముడు ఆత్మ సంబంధమైన కార్యముల గూర్చి మాత్రమే బోధించుచూ ఉన్నాడు. He compares whatever that happens in our life to spirituality. మన జీవితంలో సంభవించిన ప్రతి ఒక్క కార్యమును కూడా ఆయన ఆత్మీయతతో పోల్చి చెప్పుదురు. But Paul says a natural man cannot understand that. అయితే పౌలు చెప్పుచున్నాడు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు వాటిని అంగీకరింపడు, అర్థం చేసుకున్నాడు అని. A natural man never receives the things of the Spirit of God. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. For him it all seems to be foolishness. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. Foolishness means nonsense, no sense. వెర్రితనం అనగా ఏమాత్రం అర్థవంతంగా అతనికి ఉండవు. Neither they know why it happens, why it all happens. అవి ఎందుకు సంభవించి ఉన్నవని వారికి ఏమాత్రం కూడా అర్థం కాదు. Because they are all spiritually discerned, judged. ఎందుకనగా వారందరూ కూడా ఆత్మచేత వివేచింపబడిరి, ఆత్మచేత వారు గ్రహింపబడిరి. Whatever that happens in the lives of a true saved child of God, నిజముగా రక్షింపబడిన ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో ఏమి సంభవించినప్పటికీ the whole world belongs to God. సర్వలోకము కూడా దేవునికి సొంతము. Through Jeremiah, God says all the souls are mine. ఇరిమియాతో ప్రభు చెప్పుచున్నాడు ఆత్మలన్నీ కూడా నావి అని. Whether he is saved or unsaved, all the souls belong to God. He has the right of ownership of every soul. రక్షింపబడిన వారైనప్పటికీ రక్షింపబడని వారైనప్పటికీ కూడా ఈ భూమి మీద ఉన్న ఆత్మలన్నీ కూడా ఆయనకి సొంతము, ఆయనే దానికి యజమానుడు. But some are still natural people. They live as natural people. అయితే ఇంకా కొంతమంది అయితే ఇంకనూ కూడా ప్రకృతి సంబంధులుగా జీవించుచూ ఉన్నారు. Who is a natural man? ప్రకృతి సంబంధి ఎవడు? Who cannot receive spiritual things, who cannot receive the things of the Spirit of God. ఎవడైతే దేవునికి యొక్క ఆత్మ సంబంధమైన విషయంలో అంగీకరింపడు, ఎవరైతే దానిని వివేచించి గ్రహింపడు వాడే ప్రకృతి సంబంధి. For natural people, ఆత్మ సంబంధం ప్రకృతి సంబంధి అయిన వారికి spiritual things appear to be foolish or there's no sense in it. ఆత్మ విషయంలో వారికి వెర్రితనంగా ఉండును, అవి ఏమాత్రము వారికి అర్థవంతముగా ఉండవు. Now they are able to know it. వారు వాటిని గ్రహింపలేరు. Because they are spiritually discerned, spiritually defined. ఎందుకనగా వారు ఆత్మానుభవం చేతను వివేచింపదగున గనుక అవి అతడు వాటిని గ్రహింపచాలడు. And again in the 15th verse he speaks about another group of people in the church. 15వ వాక్యంలో చూసినట్లయితే ఆ సంఘంలో ఉన్నటువంటి మరి యొక్క గుంపు వారిని గురించి పౌలు చెప్పుచూ ఉన్నాడు. But people who are spiritual, ఆత్మ సంబంధి అయిన వాడు, they discern all things or they judge all things. అన్నిటినీ కూడా అతడు వివేచించును. In the original language the word judge is written as discernment. మూల వాక్యంలో చూసినట్లయితే జడ్జ్ తీర్పు తీర్చును అనే పదమునకు వివేచించును అని అర్థం ఇవ్వబడెను. Natural man do not receive the spirit of God. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. Spiritual man has a power to discern what is spiritual and what is carnal. ఆత్మ సంబంధి అయిన వాడు ఏది ఆత్మీయత, ఏది శారీరకత్వము, ఏది ప్రకృతి సంబంధమైనదని వివేచింపగలడు. Because he has a natural discerning spirit. To compare spiritual things with spiritual, he doesn't have to be judged by any other person.
he is able to judge his own life. ఎందుకనగా అతడు ఆత్మ సంబంధమైన కార్యములను ఆత్మ సంబంధమైన విషయములతో వివేచించినటువంటి సహజ సిద్ధమైన వివేచన అతనికి ఉండెను. అతడు దేని చేతినైనను ఎవరి చేతినైనను వివేచింపబడుటకో తీర్పు తీర్చబడుటకో హేతువుగా లేడు. So people of God must always have a discerning spirit. అందుచేత దేవుని యొక్క జనులకు ఇటువంటి ఒక వివేచనాత్మ ఉండాలి. Discernment means to know the pros and cons in any matter. వివేచన అని చెప్పినప్పుడు ప్రతి ఒక్క విషయం యొక్క కారణము దాని యొక్క పరిణామము గూర్చిన అవగాహన ఉండాలి. Pros and cons, in other words, cause and effect. ఈ యొక్క ప్రోస్ అండ్ కాస్ అని అర్థము కారణము మరియు పరిణామము. Yes, so we must have the spirit to understand. దానిని అర్థం చేసుకునేటువంటి ఆత్మ మనకు ఉండాలి. Only spiritual people can understand. ఆత్మ సంబంధులు మాత్రమే వాటిని అర్థం చేసుకొని వివేచింపగలరు. In one night, the devil destroyed all the 10 children of Job and also all his property. ఒకే ఒక రాత్రిలో అపవాది అయిన వాడు యోబుకు కలిగినటువంటి 10 మంది పిల్లలను అతని యొక్క ఆస్తిని అంతటి కూడా తుడిచివేసెను. In the second day, రెండవ దినమున he lost his own health. తన యొక్క సొంత ఆరోగ్యంను కూడా అతడు కోల్పోయెను. He came and sat on dust and ashes. అతడు దుమ్ములోను బూడిదలోను కూర్చొని ఉండిను. Bible never says he cried or he had a heart attack or his blood pressure was suddenly increased. అతడు బైబిల్లో ఎక్కడ కూడా అతనికి హార్ట్ అటాక్ వచ్చినదనియో తనకు బ్లడ్ ప్రెషర్ అధికమై ఉన్నదో అతనికి అనారోగ్యము కలిగినో అని ఎక్కడ కూడా చెప్పబడలేదు. In those days there was no Bible, no angels, no direct involvement of God with people, nothing of that sort. ఆ దినంలో అయితే వారికి పరిశుద్ధ గ్రంథమో లేనట్లయితే దూతలో లేనట్లయితే దేవుని యొద్ద నుండి నేరుగా దొరుకున్నటువంటి సహాయము వారికి లేకుండెను. People lived to the best of their conscience. జనులైతే వారి యొక్క మనస్సాక్షిని అనుసారంగా వారికి ఎంతగా వారు మనస్సాక్షిని అనుసరించి మంచిగా జీవించగలరో అంత మేరకు వారు జీవించిది. They only had a natural knowledge about God. There must be one God who created the whole universe. So that's all the knowledge they had. వారికి సహజమైన అవగాహన ఉండెను. ఈ ప్రకృతిని ఈ యొక్క యావత్తును సృష్టించినటువంటి ఒక సృష్టికర్త అయిన దేవుడు ఉండును అని చెప్పి వారి యొక్క మనస్సాక్షిని అనుసారంగా వారు యథార్థవంతులుగా జీవించిరి. There was every reason for Job to either cry or scream or die also. యోబు కన్నీళ్లు విచ్చుటకు ఏడ్చుటకు కేకలు వేయుటకు యోబుకు అన్ని విధములైన కారణములు ఉండెను. From 2 Corinthians chapter 1. 2 కొరింథీ మొదటి అధ్యాయంలో నుండి ఆయన ఈ విధంగా అతన్ని ప్రోత్సాహపరిచిరి. If we are to become comforters to others, మనము ఇతరులకు ఆదరణకర్తలుగా మారవలనంటే we must first of all go through problems and learn to comfort our own selves. మొట్టమొదటిగా మనము శ్రమలో వెళ్ళి మనలను మనము ఆదరించుకొనుటకు నేర్చుకోవాలి. 2 Corinthians chapter 1 verse 4, there Paul says, who comforteth us in all our tribulation, that we may be able to comfort them which are in trouble. 2 కొరింథీ మొదటి అధ్యాయము 4వ వాక్యంలో చూసినట్లయితే దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో. 2 కొరింథీ మొదటి అధ్యాయము 4వ వాక్యము. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. This is the main reason why servants of God fall sick or they face certain problems. ఈ కారణముల నిమిత్తమే దైవ సేవకులు వ్యాధి పడుచున్నారు. దైవ సేవకులు కూడా అనేకమైన సమస్యలను ఎదుర్కొనుచు ఉన్నారు. Speaking words of comfort to other people in the time of trouble is very easy. ఇతర మనుషుల యొక్క సమస్యలో మనం ఆదరణకరమైన మాటలు మాట్లాడటం ఎంతో సులువైన కార్యము. If I give a chance to brother Prabhu, he can speak about comfort for 2 hours. నేను బ్రదర్ ప్రభుకి తరుణం ఇచ్చినట్లయితే ఆదరణకరమైన మాటలు అతను 2 గంటలు మాట్లాడును. What do you think? What do you think? అయితే మీరేమి తలంచెదరు? He must have copied this message from somewhere else, isn't it? మీరేమి తలంచెదరు? ఈ యొక్క ప్రసంగంలో ఆ యొక్క బ్రదర్ గారు ఎక్కడో విని ఉండవచ్చును అని మీరు తలంచెదరు కదా. People are hesitant to listen to a message made by small brothers or small sisters. The reason is
they understand this person has no personal experience. చిన్న సహోదరులు చిన్న సహోదరులు ఏదైనా ప్రసంగం చేసినట్లయితే దానిని అంగీకరించటకు జనులు సంకోచించుచున్నారు. ఎందుకనగా వారికి అనుభవం లేదు కదా. ఈ యొక్క ప్రసంగంను వారు వేరొకరి యొద్ద విని వారు వేరొకరి యొద్ద చూసుకొని విని ఉన్న ప్రసంగంని చేయుచున్నారని తలంచుదురు. When experienced people speak, ఎప్పుడైతే అనుభవం కలిగిన వారు మాట్లాడుదురో people accept it. జనులు దానిని అంగీకరించుదురు. When I was in Shillong, నేను షిలాంగ్లో ఉన్నప్పుడు I used to bank on doctrine subjects too much, not like now. I used to be very strict to the doctrinal matters. నేను ఉపదేశముల మీద నేను ఎంతో ఖచ్చితంగా ఉండేవాడిని. Finally, before the close of message, I'll share one of my experience. నేను నా యొక్క ప్రసంగము ముగింపు సమయంలో ప్రసంగం యొక్క అంతంలో నా యొక్క అనుభవంను పంచుకుంటూ ఉండేవాడిని. One day the Sunday school headmaster came and told me, ఒకసారి సండే స్కూల్ హెడ్ మాస్టర్ గారు నా ఎద్దుకు వచ్చి ఇలాగ చెప్పి ఉన్నారు. Pastor, we the northeast people are not used to hear hard messages. We want always soft things. పాస్టర్ గారు, ఈ యొక్క నార్త్ ఈస్ట్ లో ఉన్న జనులు ఇటువంటి కఠినమైన ఉపదేశంలు వినుటకు అలవాటు పడలేదు. మాకు తేలికగా ఉంటున్నటువంటి మృదువైన ప్రసంగాలే మాకు కావాలి అని చెప్పింది. But from the time you took over Shillong, అయితే షిలాంగ్లకు నేను వెళ్ళినది మొదలుకొని initially we were not able to grasp you, not able to accept you, or not able to receive it. మీరు షిలాంగ్లకు ఆ యొక్క హెడ్ మాస్టర్ గారు చెప్పినటువంటి కార్యం ఏమనగా, పాస్టర్ గారు మీరు షిలాంగ్ వచ్చినది మొదలుకొని మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేక మేము మిమ్మల్ని గ్రహించలేక అంగీకరింపకుండా ఉంటిమే అని చెప్పాను. But one thing changed our attitude. అయితే ఒకే ఒక కార్యము మా యొక్క శైలినే మార్చి ఉన్నది. Before the close of the message, you will compare all your teachings with one of your personal experience. That touched our heart. మీ ప్రసంగం యొక్క అంతంలో మీరు ప్రసంగించినటువంటి మీ యొక్క అంశములన్నిటిని కూడా మీ యొక్క జీవిత అనుభవములతో పోల్చుదురు. అది మమ్మల్ని ఎంతగానో ముట్టి ఉన్నదని చెప్పిరి. So we never took it that messages are very hard, but we took it as pastor has gone through such experience, therefore he is boldly speak. మీ యొక్క ప్రసంగంలో కఠినంగా ఉన్నప్పటికీ మేము వాటిని కఠినంగా ఎంచలేదు. ఎందుకనగా పాస్టర్కి అట్టి అనుభవంలు ఉన్నవి కాబట్టి ఆయన అంత కఠినమైన ఉపదేశంలో మాట్లాడగలుగుచున్నారని మేము అనుకుని ఉన్నామని చెప్పిరి. That is the logic of Mahatma Gandhi also. అదే మహాత్మా గాంధీజీ యొక్క తత్వమై ఉన్నది. His logic, his own theory. అతను తన యొక్క మహాత్మా గాంధీజీ యొక్క సొంత తత్వం కూడా అదే ఉండెను. He said, without practical experience, never teach anybody because you will lose your moral right. అతడు చెప్పినటువంటి కార్యం ఏమనగా, మీ యొక్క సొంత అనుభవం లేకుండా మీరు మాట్లాడకూడదు. అలాగూ మాట్లాడినట్లయితే మీ యొక్క నైతిక విలువలను మీరు కోల్పోతురు. I told an example some time back. నేను కొన్ని సమయం ముందుగా ఒక ఉదాహరణలు నేను మీతో పంచుకొని ఉంటిని. One lady brought a child. ఒక సహోదరి ఒక బిడ్డను తీసుకొని వచ్చి ఉన్నది. He complained about the child to Gandhiji, saying she is eating too much sweets, please advise her. ఆ యొక్క తల్లిగారు తన యొక్క బిడ్డను గురించి గాంధీజీ వద్ద చెప్పినటువంటి కార్యం ఏమనగా, నా యొక్క బిడ్డ అధికంగా స్వీట్లు తినుచు ఉన్నది అని గాంధీజీతో చెప్పి ఉన్నది. దయచేసి అతనికి ఏదైనా కొన్ని హెచ్చరికలు చేయమని చెప్పి ఉన్నది. He told the mother to bring the child 1 month later. ఆ యొక్క గాంధీజీ అయితే ఆ తల్లిగారితో 1 నెల తర్వాత నీ యొక్క బిడ్డను నా యొద్దకు తీసుకుని రమ్ము అని చెప్పి ఉన్నాడు. For 1 month again the lady brought the child. 1 నెల తర్వాత కూడా ఆ యొక్క తల్లిగారు తన యొక్క బిడ్డను తోడుకొని గాంధీజీ యొద్దకు వచ్చి ఉన్నది. Gandhiji took the child by her hand and said, don't eat too much sweets, it will spoil your health. Okay. గాంధీజీ ఆ బిడ్డ యొక్క చేతిని పట్టుకొని ఈ విధంగా చెప్పి ఉన్నాడు, ఎక్కువగా స్వీట్లను తినకూడదు, అది నీ యొక్క ఆరోగ్యంలో పాడు చేయను అని చెప్పాను. The child said, yes, I won't eat. ఆ బిడ్డ చెప్పి ఉన్నాడు, సరే నేను తినను అని చెప్పి ఉన్నది. Gandhi said, okay, she agreed that she won't eat, take her back. గాంధీజీ చెప్పి ఉన్నాడు, ఆమె ఒప్పుకొని ఉన్నది ఎక్కువగా స్వీట్లు తిననని, ఇప్పుడు ఆమెను నీతో కూడా తిరిగి తీసుకెళ్ళమని చెప్పి ఉన్నాడు. The lady was like us. ఆ యొక్క తల్లిగారు మనవాలే ఉన్నది. So she questioned Gandhi, if you are to say only this much, last month when you took the child, you should have said it. ఆమె చెప్పి ఉన్నది, నీవు ఈ యొక్క మాట చెప్పడానికి నేను పోయినసారి వచ్చినప్పుడే నీ యొక్క మాట చెప్పి ఉండొచ్చు కదా, ఎందుకు మరలా నన్ను తీసుకుని రమ్మని చెప్పి ఉన్నాము అని అడిగి ఉన్నది. Gandhi said, yes, I knew that you will ask the question. గాంధీజీ అని ఉన్నాడు, మీరు ఈ ప్రశ్న అడుగుతురని నాకు తెలియనని చెప్పాను. See, I am a born Gujarati. నేను గుజరాత్ లో పుట్టి పెరిగిన వాడను. Gujarati people put sugar even in the rice and eat. గుజరాతీ వాళ్ళు అన్నంలో కూడా చక్కెర కలుపుకొని తింటురు. Gujaratis are the only group of people in India who love sweets and eat sweets and they don't die. భారతదేశంలో అందరికంటే ఎక్కువగా diabetes and anything.
భారతదేశంలో అందరికంటే ఎక్కువగా చక్కెరను తిని ఎక్కువగా స్వీట్లను తినేవారు ఆ గుజరాతీయులు, కానీ వారు ఈ యొక్క చక్కెర వ్యాధిలో మాత్రం మరణించరు. So last month, I had no moral right to teach your child. పోయినసారి నువ్వు నన్ను నీ బిడ్డను నా ఎద్దుకు తీసుకుని వచ్చినప్పుడు నీ బిడ్డకు బోధించినటువంటి నైతిక హక్కు నా యొద్ద లేదు. So the whole of last month, I practiced by not eating sweets. గడిచిన నెల అంతే కూడా నేను స్వీట్లను తినకుంటే నేను అభ్యసించి అలవాటు చేసుకొని ఉన్నాను. I was assured that it is possible. నాకు ఇప్పుడు ధైర్యం, నాకు ఇప్పుడు ఉన్నటువంటి ధైర్యం ఏమనగా స్వీట్లు తినకుండా మనం ఉండగలము అని. Today with the moral right, I told your child and she would do it. అందుచేత ఈ ఉదయం నేను ఒక హక్కుతో, నైతికమైన హక్కుతో నేను నీ యొక్క బిడ్డకు చెప్పి ఉన్నాను స్వీట్లను తినకూడదు అని. ఇప్పుడు ఆ బిడ్డ తినకుండా ఉండగలదు అని చెప్పిరి. The second part of Gandhiji's word, the child understood. For my sake, the poor bored man, he started eating sweet, so I should not eat sweet. గాంధీజీ చెప్పిన మాటలలోని రెండవ భాగము ఆ యొక్క చిన్న బిడ్డను ఎంతగానో గ్రహింపు కలగజేసెను. ఈ యొక్క నా కొరకు ఈ యొక్క గాంధీజీ నెల అంతా కూడా స్వీట్లు తినకుండా ఉన్నాడు అనే ఆమెలో ఒక గ్రహింపును పుట్టించెను. Therefore all along Bible from the beginning to the end read about elders. అందుచేత ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఆది మొదలుకొని అంతమ వరకు కూడా పెద్దల గురించి మనం చదువుచున్నాము. Even Paul says, I am an elder. పరిశుద్ధుడైన పౌలు కూడా చెప్పుచున్నాను నేను ఒక పెద్దవాణిని అని. In the Old Testament there are many elders. పాత నిబంధనలో కూడా అనేక మంది పెద్దలు ఉన్నారు. To bring the Ark of Covenant back to Jerusalem, David took the counsel of youngsters and they brought, but on the way God smote Uzzah and he couldn't bring the ark. ఈ యొక్క నిబంధన మందసమును దావీదు యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దావీదు యవనుల యొద్ద ఆలోచనలు వెతికెను. ఎప్పుడైతే యవనుల యొక్క ఆలోచనలు పాటించి అతడు ఆ యొక్క నిబంధన మందసము తీసుకొని వచ్చినో మార్గము మధ్యలో దేవుడు ఉచ్చాను మొత్తునందున నిబంధన మందసము యెరూషలేముకు తీసుకొని బడి రాలేదు. Later on he realized his mistake. తర్వాతి కాలంలో దావీదు తన యొక్క తప్పిదమును గ్రహించెను. The second time he took the priests and the elders of Israel and asked their counsel. రెండవ వారు దావీదు యాజకుల యొద్దను ఇశ్రాయేలు యొక్క పెద్దల యొద్దను ఆలోచన అడిగెను. And he could bring the ark safely to Jerusalem. ఆ యొక్క ఆలోచన అనుసరించి నిబంధన మందసమును అతడు ఎంతో సురక్షితంగా యెరూషలేముకు తీసుకుని రాగలిగెను. So who are these elders? ఈ పెద్దలంటి వారు ఎవరు? Experienced people. అనుభవం కలిగిన వారు. The same mistake or blunder even Rehoboam also did. అదే తప్పిదము అదే రెహోబాము కూడా చేసెను. Rehoboam was a son of King Solomon. రెహోబాము కూడా సొలొమోను యొక్క కుమారుడుగా ఉండెను. When he became king, అతడు రాజుగా మారిన పిమ్మట the people came and told him, జనులు వచ్చి తనతో చెప్పి ఈ కార్యము చెప్పిరి. your father Solomon, he overtaxed our lives. నీ తండ్రి అయిన సొలొమోను మా మీద పరువైన కాడిని ఉంచెను. He was a strong king, we could not oppose him. When he told him also, he never listened. అతడు బలమైన రాజుగా శక్తివంతమైన రాజుగా ఉన్నందున మేము ఎన్ని చెప్పినప్పటికీ కూడా అతడు వాటిని వినలేదు, అతడు వాటిని అంగీకరించలేదు. Now you are his son, we request you to reduce the tax, which has become a very big burden for us. అతడు ఇప్పుడు నీవు రాజుగా ఉన్నావు కనుక నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యంను కొద్దిగా చులకనగా చేయము అని అడిగిరి. He should have called for the elders and asked for their counsel. అతడు పెద్దలను పిలిపించి వారి యొద్ద ఆలోచన అడగవలసి ఉండెను. But he took some young men and asked their counsel. అయితే అతడు తనతో కూడా పెరిగిన యువకులను పిలిపించి వారి యొద్ద ఆలోచన అడిగిను. And he told the people, my little finger will be stronger than my father's lions. అతడు తన జనులతో ఇలాగూ చెప్పెను, నా తండ్రి నడుము కంటే నా చిటికని వ్రేలు పెద్దదిగా ఉంటును అని చెప్పెను. All the children of Israel, they left him. అప్పుడు ఇశ్రాయేలు జనులందరూ కూడా అతడు విడిచి వెళ్ళిరి. 9.5 tribes left him and said, we have no part with the family of David. 9.5 గోత్రముల వారు చెప్పినటువంటి కార్యం ఏమనగా దావీదులో మాకు భాగమే లేదు అని చెప్పిరి. That is how the kingdom of Israel was split into two, Judah and Israel. ఆ విధంగా ఇశ్రాయేలు యొక్క దేశం అనున్నటువంటిది యూదా వారిగాను ఇశ్రాయేలుగా రెండుగా విభాగింపబడి ఉన్నది. So whenever you need to have some counsels, you must always approach experienced elderly people. ఎప్పుడైతే మీకు ఏదైనా ఆలోచనలు కావాలంటే అనుభవం కలిగిన పెద్దల యొద్దకు మీరు వెళ్ళవలెను. A boy may be an M.Tech or PhD qualified person. ఒకవేళ ఒక యువకుడు ఎంటెక్ లేక PhD పొందుకుని ఉన్న ఒక పట్టాదారుడుగా ఉండవచ్చును. His academic, scientific, philosophical knowledge
is nothing before his father's experience. అతని యొక్క విద్యాభ్యాసం అంతే కూడా అతనికి జ్ఞానంను పెంపొందించును కానీ అతనికి ఏమాత్రం అనుభవం కలిగించదు. Therefore they need the teachings of elderly experienced people. అందుచేత అనుభవం కలిగిన పెద్దల యొక్క బోధలు వారికి అవసరమై ఉన్నవి. Yes. అనుభవం So ఆయనకున్నది. youngsters must always learn to get advices from experienced elders in the church, beginning from your parents. యవనులు ఎల్లప్పుడు కూడా సంఘంలో ఉన్నటువంటి అనుభవం ఆత్మీయమైన అనుభవం కలిగిన వారి యొద్ద నుండి నేర్చుకునవలెను. మీ పెద్దల యొద్ద నుండి మీ యొక్క తల్లిదండ్రుల యొద్ద నుండి నేర్చుకునేటను అలవాటు చేసుకోవాలి. You may be very smart enough to recite 1000 words by heart. ఒకవేళ మీరు 1000 వాక్యములు కంఠతంగా చెప్పగలిగినంత నేర్పుగల వారిగా ఉండవచ్చును. If I ask you one question in one word, you cannot answer me. అయితే నేను ఒక ప్రశ్నను మిమ్మల్ని అడిగినడలా మీరు జవాబు ఇవ్వలేరు. So Paul says, we go through many problems in our lives that we may become comforters to other people who go through the same tribulation. పౌలు చెప్పుచున్నాడు, ఇదే శ్రమల గుండా వెళ్ళుచున్న అనేక మందికి మేము ఆదరణ కలిగించే నిమిత్తము మేము ఇటువంటి ఒక శ్రమల గుండా వెళ్ళుచున్నామని చెప్పిరి. In 5th verse it says, as the sufferings of Christ abound in us, so our consolation also abounds in us. 5వ వాక్యంలో క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది అని చెప్పెను. When you go through a lot of trials, you will become a perfect example and role model to your children or the coming generation. మీరు అనేక శ్రమల గుండా వెళ్ళినప్పుడు మీ యొక్క పిల్లలకి రాబోయే తరము వారికి మీరు మంచి మాదిరిగా మారగలరు. My father was my first role model in my life. మా యొక్క తండ్రి గారే నా యొక్క జీవితంలో మొట్టమొదటి మాదిరిగా ఉన్నవారు. I accepted him and I respected him highly because of his life, నేను not because he was my father. ఆయన నాకు తండ్రి కాబట్టి కాదు, కానీ ఆయన యొక్క జీవితంలో చూచి నేను ఆయనకు ఎంతగానో వినయమును ఎంతగానో మర్యాదనిచ్చాను. So we people, it's not enough for us to simply live in the church as natural people. మన సంఘంలో ఉన్న మనము ఊరికే ప్రకృతి సంబంధమైన వారిగా జీవించడం చాలదు. But God wants us all to become spiritual. మనమంతరం కూడా ఆత్మ సంబంధులుగా మారవాలని దేవుడు కోరుచున్నారు. The church at Corinth, they were over smart. కొరంథీ సంఘంలో ఉన్న వారు అందరూ కూడా కొరంథీలు ఎంతో చురుకైన వారుగా ఉండిరి. They appeared to be very, very spiritual. వారు ఎంతో ఆత్మీయులుగా ఉండిరి. They had full of gifts of the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ యొక్క వరములు అన్నీ కూడా కలిగిన వారిగా ఉండిరి. They used to prophesy in the church. వారు సంఘంలో ప్రవచించేవారు. Very revived church. వారు ఎంతో ఉజ్జీవం కలిగిన సంఘముగా ఉంటెను. In the same church there were sinners. అదే సంఘంలో పాపులు కూడా ఉండిరి. Who used to commit adultery with their own mothers. సొంత తల్లులతో కూడా పాపం చేయవారు ఉండిరి. In 1 Corinthians 5th chapter it is mentioned. మొదటి కొరింథీ 5వ అధ్యాయంలో మనం దీని గురించి చదువుచున్నాము. There are many sinners among you which I never heard such sins even among the Gentiles. అన్ని జనులలో కూడా ఇట్టి పాపం గురించి నేను వినలేదు, కానీ అట్టి జారత్వము అన్ని జనులలో అయినను జరగదు. So there could be, the church can appear to be very spiritual or very much reviving. సంఘం అనున్నటువంటిది ఎంతో ఆత్మీయముగానో ఎంతో ఉజ్జీవం కలిగినదిగానో కనబడుచు ఉన్నది. But life is not what we expose outside. అయితే జీవితం అనున్నటువంటిది మనకు బయటకు చూపించినటువంటి జీవితం కాదు. Therefore the outward appearance I always compare it with one word I always used to say. What is that? బాహ్య సంబంధముగా కనబడినటువంటిది అంతే కూడా నేను ఒక దానితో పోల్చి చెప్పుచున్నాను. అదేమిటి? I always use the word called drama. నేను ఎప్పుడు డ్రామా అని చెప్పుచున్నాను. Drama means acting something which is not real. బాహ్యంగా కనిపించినది ఏమనగా నిజము కానిది డ్రామా అయి ఉన్నది. Dramas are imaginary. డ్రామా అన్నటువంటిది ఏదో ఒక ఊహాపూరితమైనది. I can act like a king. I can act like a pauper, a beggar. నేను ఒక రాజుగానో ఒక భిక్షగానిగానో కూడా నేను నటించవచ్చును. What I am in reality is that matters much. అయితే నేను నిజంగా ఏమై ఉన్నానో అదే ముఖ్యము. So you can act like a very good believer. I can act like a very good pastor. మీరు ఒక మంచి విశ్వాసగా, నేను ఒక మంచి పాస్టర్ గా నటించవచ్చును. By your exposure, what I am revealing or what I am expressing out. నన్ను నేను ఏ విధంగా చూపించుకొనుచున్నానో దాని మూలంగా నేను అలాగూ నటించవచ్చును. But God is always weighing my realities. అయితే దేవుడు ఎప్పుడు కూడా నా యొక్క నిజత్వమును తూచుచూ ఉన్నాడు. To make us all real people, God takes us through many ups and downs or many trials in our life or our experience. అయితే మనము ఒక నిజముగా మనలోని ఒక నిజత్వమును శోధించుటకు దేవుడు మనల్ని ఎన్నో ఎత్తుపల్లాలలో గుండను అనేకమైన శ్రమల గుండను మనల్ని నడిపించుచూ ఉన్నారు. Therefore Paul says to the Romans,
tribulation works experience. అందు నిమిత్తము పౌలు రోమీలకు రాసినప్పుడు శ్రమ ఓర్పును అనగా శ్రమ ఒక అనుభవంను కలిగించెను. How can you be an elder? How can you be an experienced person? Only through tribulations. ఈ విధంగా మీరు ఒక పెద్దలుగానో లేనట్లయితే అనుభవం కలిగిన వారుగానో మారగలరు ఈ యొక్క శ్రమల గుండా వెళ్ళుట మూలముగానే. Romans 5. 5:4. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. அது மாத்திரமல்ல, உபத்திரவம் பொறுமையையும், பொறுமை பரீட்சையையும், பரீட்சை நம்பிக்கையையும் உண்டாக்குகின்றது நாங்கள் அறிந்து உபத்திரவங்களிலேயும் மேன்மை பாராட்டுகிறோம். And patience experience, verse 4. నాలుగవ Tribulation worketh patience, and patience experience. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను అనగా అనుభవంను కలిగించును అని ఎరిగి. So experience is not available in D-marts. ఈ యొక్క అనుభవం అన్నటువంటిది ఏదో డీమార్ట్లలో దొరుకుటలేదు. It is something you have to achieve, అది మనం పొందవలసి ఉన్నది, which you have to practice అది మనము అభ్యాసం చేయవలసి ఉన్నది. only by going through tribulation. మనము ఆ శ్రమల గుండా వెళ్ళుట మూలముగా మాత్రమే. One pastor used to teach us in my training place, only a person who has already suffered from chicken pox will go to help other person who suffers. ఒక చికెన్ పాక్స్ వ్యాధితో శ్రమ నొందిన వ్యక్తి మాత్రమే చికెన్ పాక్స్ వ్యాధితో బాధపడినటువంటి వ్యక్తికి సహాయం చేయగలడు. Others won't go because they'll be scared that it will spread to me also. ఎందుకనగా ఇతరులు వారి యొద్దకు వెళ్ళకూడదు, వాళ్ళకు వెళ్ళినట్లయితే వారికి కూడా ఆ యొక్క వ్యాధి వచ్చును. Only experienced people can be of great use and help for other people go through the tribulation. అనుభవం కలిగిన వారు మాత్రమే ఇతర శ్రమల గుండా వెళ్ళి వారికి సహాయకరంగాను ఆలోచన చెప్పువారుగాను ఉంటురు. They'll always speak practical things. వారు ఎల్లప్పుడు కూడా అనుభవపూర్వకమైన కార్యంలో మాట్లాడుదురు. Inexperienced people speak the Bible words. అనుభవం లేని వారు ఊరికనే బైబిల్ వాక్యంలో మాట్లాడుదురు. This is written there, it is written there, you read that, you practice that, they will say. అది ఇలాగూ రాయబడి ఉన్నది, అలాగూ రాయబడి ఉన్నది, దీన్ని చదువుకునము దాన్ని చదువుకునము అని చెప్పుచూ ఉంటురు. Experienced people always share their experience, that will have more power. అనుభవం కలిగిన వారు ఎల్లప్పుడు కూడా అనుభవం పంచుకొని ఉంటురు, అది ఎంతో శక్తివంతంగా ఉంటును. So in the church of God, 3 groups of people are there. సంఘములో 3 గుంపుల జనులు ఉన్నారు. One group, the first group is called natural. ఒక గుంపు వారు ప్రకృతి సంబంధులు, Natural believers. ప్రకృతి సంబంధి అయిన విశ్వాసులు. Second group, spiritual group. రెండవ గుంపు వారు ఆత్మ సంబంధులు. There is one more group which Paul speaks in chapter 3 verse 1, 1 Corinthians. మరొక గుంపు వారు కలరు. 1 కొరింథీ 3వ అధ్యాయం 1వ వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుచూ ఉన్నాడు. They are called carnal people. వారు శరీర సంబంధులు. So when Paul writes natural, spiritual and carnal, if you simply read out these verses, you cannot understand what is natural, what is being spiritual, what is being carnal. మీరు ఊర్కనే ఈ యొక్క ప్రకృతి సంబంధి వారి గురించి, ఆత్మ సంబంధులు, శరీర సంబంధాల గురించి చదివినట్లయితే మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు. Therefore I always give you the definition of every word written in Bible. అందుచేత పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడిన ప్రతి ఒక్క పదమునకు కూడా నేను వివరణ ఇచ్చుదును. So what is naturality, or what is the meaning of natural people? ఈ యొక్క ప్రకృతి సంబంధి అనే వ్యక్తి, ప్రకృతి సంబంధి అనే పదమునకు అర్థం ఏమిటి? Natural people are those who are ungenerate. They are driven by worldly senses. ఈ యొక్క ప్రకృతి సంబంధులైన వారు ఈ యొక్క లోక సంబంధమైన కార్యముల నుండి రూపింపబడిన వారు. They don't have spiritual guidance. వారికి ఎటువంటి యొక్క ఆత్మీయ నడిపింపు ఉండదు. Number 2, రెండవదిగా they are those people, they are such people who never consider spiritual things. They consider spiritual things as foolish. వారు ఆత్మ సంబంధమైన కార్యంలో ఏమాత్రం కూడా గ్రహింపరు, కానీ ఈ యొక్క ఆత్మీయ కార్యములన్నీ కూడా వెర్రితనముగా ఎంచుదురు. Thirdly, మూడవదిగా they don't have a reborn experience. మరలా జన్మించినటువంటి ఒక అనుభవం వారికి ఏమాత్రము ఉంటదు. Fourthly, నాలుగవదిగా they always struggle with the fleshly matters. ఎల్లప్పుడు కూడా వారు శరీర సంబంధమైన కార్యములతో, Fleshly immature matters. శరీర సంబంధమైన కార్యములతో, ఎటువంటి పరిపక్వము లేని కార్యములతో వారు పోరాడుచూ ఉందురు. They lack a knowledge of the truth, the word of God or the Holy Spirit. వారు సత్యము గూర్చియో, దేవుని యొక్క వాక్యము గూర్చియో, పరిశుద్ధాత్మ గూర్చినటువంటి జ్ఞానంలో కొదువుగా ఉందురు. Youngsters, tell me the 5 things. Who is a natural man? యవనస్తులు ప్రకృతి సంబంధి ఎవరైనా యవనస్తులు చెప్పగలరా ఆ యొక్క 5 అంశములు? Ungenerate person. Ungenerate person means he is not able to generate anything.
అన్జనరేట్ పర్సన్ అనగా అతడు దేనిని కూడా రూపించలేడు, దేనిని కూడా సృష్టించలేడు, not creative at all. ఏ మాత్రం కూడా సృజనాత్మకంగా ఉండలేడు. He has never done anything in life, అతను never learned anything in life, తన never gone through any experience. తన జీవితంలో కూడా ఏమీ సాధించలేదు, ఏది కూడా ఏ అనుభవం కూడా వెళ్ళని వాడు. They only have worldly sense. They always try to analyze things from worldly sense. వారు ఊరికే లోక సంబంధమైన కార్యములతో అన్ని కార్యములను పోల్చి చూచుదురు. Spiritual things seem to be foolish for them. ఆత్మ సంబంధమైన కార్యములు వారికి వెర్రితనముగా ఉంటును. They are always struggling with firstly immature behavior. శరీర సంబంధమైన పరిపక్వం లేని స్వభావంతో వారు పోరాడుచూ ఉంటురు. Whatever they think, whatever they speak, whatever they do, everything will be immature nature. వారు ఏమి తలంచుదురో, ఏమి మాట్లాడుదురో, ఏమి ఆలోచించుదురో అన్నీ కూడా పరిపక్వం లేని రీతిగా ఉంటును. They lack the knowledge of truth. సత్యం కూర్చిన జ్ఞానంను వారు కోల్పోయిన వారుగా ఉంటురు. Spiritually, the word of God or the Holy Spirit, anything like that, or even God also. Because God is truth, Son is truth, Word is truth, Holy Spirit is truth. ఎందుకనగా దేవుడు సత్యము, తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మయు కూడా సత్యము వాక్యమై ఉన్నారు. A natural person will be immature or he will be having no knowledge about the truth. ప్రకృతి About సంబంధమైన God, about Christ, about the Holy Spirit, and about the Word of God. ప్రకృతి సంబంధమైన వాడు పరిపక్వత్వం లేని వాడిగా ఉండి దేవుని గుచ్చియో కుమారుని గుచ్చియో వాక్యం గుచ్చియో ఆత్మ గుచ్చియో ఎటువంటి ఒక జ్ఞానం లేని వాడిగా ఉంటును. Therefore, he cannot understand spiritual things. అందుచేత అతడు ఆత్మ సంబంధమైన కార్యములను ఏమాత్రం కూడా గ్రహించలేడు, అర్థం చేసుకోనలేడు. Now come to the second part, who is a spiritual man? ఇప్పుడు రెండవ భాగమునకు ఆత్మ సంబంధి ఎవడు అని చూచిదము. A spiritual man, he is a man whose mind is renewed. ఆత్మ సంబంధి ఎవడు అనగా అతని యొక్క మనస్సు నూతన పరచబడి ఉన్నది. Those who have a renewed and transformed mind, they only can be spiritual. ఎవరి మనస్సు అయితే నూతన పరచబడి రూపాంతరపరచబడి ఉన్నదో వారే ఆత్మీయులుగా ఉండగలరు. Therefore, our experience with Christ is first of all called as a new birth, a new generation. అందు నిమిత్తము క్రీస్తుతో మన యొక్క అనుభవం అన్నటువంటిది మొట్టమొదటిగా కొత్తగా జన్మింపబడిన ఒక అనుభవంతో పోల్చబడి ఉన్నది. Jesus except ye be born of the water and the spirit, you cannot enter into God's kingdom. అందుచేత యేసు చెప్పి ఉన్నాడు, Rebirth, regeneration. అందుచేత యేసు చెప్పి ఉన్నాడు, ఒకడు నీటి ద్వారానో ఆత్మ ద్వారానో మరలా జన్మించినట్లయితే వాడు నా యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అని మరలా జన్మించినటువంటి ఈ యొక్క కార్యం గురించి యేసు చెప్పిరి. A new experience and knowledge. ఒక నూతనమైన అనుభవం, ఒక నూతనమైన జ్ఞానం గురించి ఆయన మాట్లాడిరి. That is called rebirth. అదే మరలా జన్మించినటువంటి కొత్తగా That is జన్మించినటువంటి the అనుభవము. first doctrine in the New Testament. అదే కొత్త నిబంధన యొక్క మొట్టమొదటి ఉపదేశమై You ఉన్నది. must be born again means your mind must be renewed and transformed. మీరు మరలా జన్మించాలి, మీ యొక్క మనస్సు నూతన పరచబడి రూపాంతర పరచబడాలి. With a new logic, with a new dogma, or with a new truth. ఒక నూతనమైన సత్యంతో నూతనమైన తత్వంతో మీ యొక్క మనస్సు నూతన పరచబడాలి. Secondly, రెండవదిగా they will not trust in worldly logics, theories. వారి లోక సంబంధమైన తత్వములతో వారు ఏమాత్రం కూడా తత్వములను వారు ఏమాత్రం కూడా అంగీకరించరు. But they'll always trust in God and in His Word and the Spirit. వారు ఎల్లప్పుడూ కూడా దేవుని మీదనో దేవుని యొక్క వాక్యము మీదనో ఆయన యొక్క ఆత్మ మీద మాత్రమే నమ్మకం ఉంచుదురు. Thirdly, spiritual people will have the mind of God or the Spirit of Christ or the Spirit of the Holy Ghost. మూడవదిగా ఈ యొక్క ఆత్మ సంబంధులు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మనస్సు, క్రీస్తు యొక్క మనస్సు, ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారుగా ఉంటురు. Paul says in 1 Corinthians 2:16, we have the mind of Christ. పరిశుద్ధులైన పౌలు 2వ అధ్యాయము 16 మొదటి కొరింథీ 2వ అధ్యాయం 16వ వాక్యంలో ఈ విధంగా చెప్పుచున్నాడు, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము అని. In Romans 8:27 he says we have the mind of the Holy Spirit. రోమ 8వ అధ్యాయము 27వ వాక్యంలో చూసినట్లయితే మాకైతే పరిశుద్ధాత్మకు ఆత్మ యొక్క మనసు గలవారముగా ఉన్నామని Mind of చెప్పాను. God, mind of Christ and mind of the Holy Spirit. What does it mean? క్రీస్తు యొక్క మనసు, దేవుని యొక్క మనసు, ఆత్మ మనసు అనగా ఏమిటి? With the mind man thinks. మనస్సుతో ఒక మనుష్యుడు తలంచును, ఆలోచించును. When I say I have the mind of God, I think like God. నాకు దేవుని యొక్క మనసు ఉన్నదని నేను చెప్పినట్లయితే నేను దేవుని వలె తలంచువానిగా ఉంటును. If I say I have the mind of Christ, I am able to think as Christ thinks. క్రీస్తు మనసు కలిగిన వానిగా నేను ఉన్నానని చెప్పినట్లయితే క్రీస్తు ఈ విధంగా తలంచగలడో నేను ఆ విధంగానే తలంచువానిగా ఉంటును. I have the mind of the Holy Spirit means I can think like the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క మనసు నాకు ఉన్నదని నేను చెప్పినట్లయితే పరిశుద్ధాత్ముడు ఏ విధంగా తలంచగలడో ఆ విధంగా తలంచినటువంటి మనసు నాకు ఉన్నది అని అర్థము. Apostle Peter says we must have the mind of Christ.
Christ. అపోస్తలుడైన పేతురు చెప్పినప్పుడు మనకు క్రీస్తు యొక్క మనస్సు కలిగిన వారంగా ఉండాలని చెప్పాను. In 1 Peter 4:1 he says, the mind of Christ is the mind of suffering. మొదటి పేతురు 4వ మొదటి వాక్యంలో మనం చదివినట్లయితే క్రీస్తు యొక్క మనస్సు ఏమనగా ఆయన యొక్క క్రీస్తు వలె మనం కూడా శ్రమ పడినటువంటి మనసు. Mind of suffering doesn't mean everybody must go to the cross. శ్రమ పడినటువంటి మనస్సు అని చెప్పినప్పుడు అందరూ కూడా సిలువ వేయబడాలి అని అర్థము కాదు. Understand? అర్థమవుచు ఉన్నదా? When I say we must have the mind of Christ which is suffering, that doesn't mean we all must carry a cross and go and be crucified and die, and the third day we must rise up. క్రీస్తు యొక్క శ్రమపడే మనసు మనకు కూడా ఉండాలి అని నేను చెప్పినప్పుడు మనము కూడా సిలువ వేయబడాలి, మరణించాలి, 3వ దినంలో లేపబడాలి అని అర్థము కాదు. Here suffering means experience. ఇక్కడ శ్రమలు అని చెప్పినప్పుడు అనుభవము. Christ was able to go through many experiences in his life. క్రీస్తు ఆయన యొక్క జీవితంలో అనేక అనుభవముల గుండా వెళ్ళింది. He suffered hunger. ఆయన ఆకలిని He అనుభవించింది. suffered thirst. ఆయన దప్పికొనిది. The whole day he used to labor. ఆయన దినమంతయు కూడా ప్రయాసపడుచు The ఉండేది whole వాడు. night he used to spend time in prayers with God. రాత్రంతా కూడా ఆయన దేవునితో కూడా ప్రార్థనలో సమయంలో గడిపిరి. With loud noise and cry he used to pray. మహా రోతులతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేయించి ఉండిరి. In Gethsemane when he prayed, his sweat started oozing out like blood. ఆయన గెత్సెమనెలో ప్రార్థించినప్పుడు ఆయన చెమట బిందువులు అన్నటువంటివి గొప్ప రక్త బిందువులుగా కారెను. He was despised. ఆయన తృణీకరింపబడిది. He was smitten by people. ఆయన అనేకుల ద్వారా He కొట్టబడిది. was reproached. ఆయన నిందింపబడెను. These are the experiences he went through. ఆయన ఇటువంటి అనుభవములు గుండా వెళ్ళిది. What does it mean by saying we must have the spirit of Christ? క్రీస్తు యొక్క మనసు మనకు ఉండాలనగా అర్థం ఏమిటి? We must also be willing to go through all these experiences which Jesus went through. మనం కూడా క్రీస్తు వెళ్ళినటువంటి ఈ యొక్క అనుభవములు అన్నిటి గుండా వెళ్ళవలసి ఉన్నది. Experience means, అనుభవం అనగా tell me, చెప్పండి. sorry? Suffering, or suffering means experience. అనుభవం అనగా శ్రమలు, శ్రమ అనగా అనుభవము. Suffering doesn't mean hardship. Don't take it as that way. ఈ యొక్క శ్రమలు, Many people are scared by the word suffering. శ్రమ అని చెప్పినప్పుడు కష్టములు కాదు, అనేకులు ఈ యొక్క శ్రమ అనే మాట వినగానే అనేకులు భయపడుచు ఉన్నారు. On the day 1 January when you are given a promise card, the whole year is going to be a year of suffering for you. What will you say? You tear away it, isn't it? ఒకవేళ జనవరి 1వ తేదీన మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీకు శ్రమలు ఉండును అనే ఒక వాగ్దానపు అట్ట ఇవ్వబడినట్లయితే మీరు ఏమి చేయుదురు? దానిని చింపివేయుదురు కదా. The press people know that. ప్రెస్ వారు దానిని బాగా ఎరుగుదురు. They won't print cards like that. అందుచేత వారు అటువంటి యొక్క కార్డులను ముద్రించరు. Let you have the mind of Christ, which is the mind of suffering. If you are getting a promise card on day 1 January, don't you try it off. Or you throw it out. Pastor, give me another card. It's not a good క్రీస్తు card. శ్రమ పడినట్లుగా మీరు కూడా అట్టి మనసు కలిగి ఉండుడు అనేటువంటి ఒక వాగ్దానము మీకు 1వ తేదీన వచ్చినట్లయితే మీరు మరలా నా యొద్దకు వచ్చి పాస్టర్ గారు నాకు ఇంకొక కార్డు ఇవ్వండి అని అడగరా? So though believers for many years, we want to be only natural. We don't want to be spiritual. మనం అనేక సంవత్సరాలుగా విశ్వాసాలుగా ఉండినప్పటికీ కూడా మనం ప్రకృతి సంబంధులుగానే ఉండకూడచ్చు ఉన్నాము, కానీ ఆత్మ సంబంధులుగా ఉండకూడటలేదు. Fourthly, spiritual people, they got their mind enlightened by the word of God. 4వదిగా ఈ యొక్క ఆత్మ సంబంధుల యొక్క మనసు దేవుని యొక్క వాక్యము చేత ప్రకాశింపబడి ఉన్నది. The Illuminatis. ఎల్యూమినాటిస్ ని మనం చూసినట్లయితే Who are the true Illuminatis? నిజమైన ఎల్యూమినాటిస్ ఎవరు? People of God whose minds are enlightened by God, the word of God, or the Holy Spirit. ఏ యొక్క దైవజనుల యొక్క మనసులో దేవుని యొక్క వాక్యము చేత వెలిగింపబడినో ప్రకాశింపబడినో వారే నిజమైన ఎల్యూమినాటిస్. And the last one is very, very important. చివరిది మిక్కిలి ముఖ్యమైన కార్యము. Spiritual people are very much concerned about their soul rather than their body. ఆత్మ సంబంధులు వారి యొక్క శరీరం కంటేనో అధికముగా వారి ప్రాణంను గూర్చి ఎక్కువ అక్కర కలిగి ఉన్నారు. Spiritual people are worried, concerned about only their soul more than their body. ఈ యొక్క ఆత్మ సంబంధులు వారి యొక్క శరీరం కంటే అధికంగా వారి ప్రాణం గురించి చింత కలిగి ఉన్నారు, అక్కర కలిగి ఉన్నారు. Body means more than their physical needs and material needs, వారు or material concerns. వారి శరీర అవసరతల కంటే అక్షరానుసారమైన అవసరతల కంటే కూడా వారి ఆత్మ సంబంధమైన అవసరతలకు So ముఖ్యత్వం ఇచ్చి ఉన్నారు. in one word, if you want me to give me the definition, spiritual people are always concerned about their soul and not much about the word or their body or
the material things. ఒకే ఒక మాటలో ఆత్మ సంబంధాల గురించి చెప్పాలంటే నేను ఈ విధంగా చెప్పుదును. ఆత్మీయులు ఎల్లప్పుడు కూడా వారి యొక్క ప్రాణంను గురించి చింతించుదురు గాని ఈ లోక సంబంధమైన కార్యముల గురించియో వారి శరీర కార్యముల గురించియో భౌతిక కార్యముల గురించియో చింతింపరు. Job in one day lost all his children. యోబు Nobody can tolerate. యోబు ఒకే ఒక దినంన తన యొక్క పిల్లలందరినీ కూడా కోల్పోయిను. ఎవరు కూడా దానిని సహించలేరు. That never moved him. అది అతన్ని కదిలించలేదు. He lost his own health. తన యొక్క సొంత ఆరోగ్యం కూడా కోల్పోయాను. He never bothered. అతడు ఏమాత్రము పట్టించుకోలేదు. His own wife came and told him, curse God and die. Why should he live now? తన యొక్క సొంత భార్య వచ్చి దేవుని దూషించి మరణము కమ్మనెను. He told her, you are speaking like a foolish woman. We who received many great good things from God, why not we receive some evil things also? Spiritual man. అతడైతే ఆత్మీయుడు గనక మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించుదమా, కీడును కూడా అనుభవింపతగదా అనెను. Now tell me, in the church, when we all go through certain problems or certain tribulations, who will be successful? ఇప్పుడు చెప్పండి, సంఘము మనమందరము కూడా ఒక సమస్య గుండా ఒక శ్రమ గుండా వెళ్ళినట్లయితే ఎవరు విజయవంతులుగా జయవీరులుగా కనబడుతురు, ఎవరు విజయవంతులుగా ఉంటురు? Tell me. చెప్పండి. Only spiritual people. ఆత్మీయులు మాత్రమే. If you continue as a natural man, you cannot escape. You'll always murmur, complain. You trust other people. You go and say, everybody, please pray for me. I will ask the church, pray for me. It's not a mistake anyway. It's not a mistake. But you are taking the help of other people because you are not able to stand alone. ఒక ప్రకృతి సంబంధితకు వెళ్ళినట్లయితే అతడు ఎల్లప్పుడు కూడా సనుగుచూ ఉండును, ఫిర్యాదు చేయించు ఉండును, ఏదో ఒక కార్యము మాట్లాడుచూ ఉండును. అతని యొద్ద నుండి ఏ సహాయము పొందలేము. Even pastors need the prayers of the church. పాస్టర్లు కూడా సంఘంలో ప్రార్థన చేయుదురు. Why? ఎందుచేత? Tell me. We are the rulers of the church. మేము ఈ యొక్క సంఘంను నడిపించువారము. Why should you pray for us? ఎందుకు మీరు మా కొరకు ప్రార్థించాలి? Why should you pray for us? ఎందుకు మీరు మా కొరకు ప్రార్థించాలి? I don't need a prayer. నాకు మీ ప్రార్థన అక్కరలేదు. I don't need the prayers of anybody. నాకు ఏ ఒక్కరి ప్రార్థన అక్కరలేదు. I have learned my God. I know my father taught me. He said, I have given my children a great treasure called Jesus. నేను నా దేవుణ్ణి ఎరుగుదును, నా తండ్రి నాకు నేర్పించి ఉన్నాడు. He is enough. నేను నా దేవుణ్ణి ఎరుగుదును, అది నాకు చాలును. Now tell me, why do I need your prayers? ఎందుచేత నాకు మీ యొక్క ప్రార్థనలు అవసరము? I won't repent. I won't repent and asking questions. నేను మళ్ళా ప్రశ్నలు అడుగుటకు Why do I need your prayers? ఎందుకు నాకు మీ యొక్క ప్రార్థనలు కావాలేనో? If I die, I am not going to lose anything. నేను I don't మరణించినట్లయితే have family to cry on my behalf. నేను మరణించినట్లయితే ఏది కూడా I am not going to leave my wife and children on the road. నేను మరణించినట్లయితే నా భార్య పిల్లలను రోడ్డు మీద వదిలి వెళ్ళటలేదు. If I die, I am relieved of all my sufferings. నేను మరణించినట్లయితే నా యొక్క శ్రమలు అన్నిట్లో నుండి నాకు ఒక విడుదల పొందుచూ ఉన్నాను. Then why do I need your prayers? అయితే నాకెందుకు మీ యొక్క ప్రార్థనలు అవసరము? For my sake or for your sake? నా కొరకా మీ కొరకా? Sorry? How do you say that? ఎలాగో మీరు దానిని చెప్పగలరు? Why for your sake? ఎందు నిమిత్తము మీ కొరకు మీరు నా నిమిత్తము If you మీరు don't pray for ప్రార్థించాలి. the leaders, you cannot live a peaceable, quiet life and godly life. Read 2 Timothy 2:2. Read loudly. You read. 2 తిమోతి 2వ అధ్యాయము మొదటి వాక్యము బిగ్గరగా చదవండి. Asi. 2 తిమోతి 2వ అధ్యాయము మొదటి తిమోతి 2వ అధ్యాయము మొదటి వాక్యము. நான் பிரதானமாய் சொல்லுகிற புத்தி என்னவெனில், ஆ. எல்லா மனுஷருக்காகவும் ஆ. விண்ணப்பங்களையும் ஜெபங்களையும் வேண்டுதல்களையும் ஸ்தோத்திரங்களையும் பண்ண வேண்டும். எல்லாருக்காக ஜெபிக்கணும். செத்தா என்ன ஜெயிச்சவங்களுக்கு என்ன? ఎందుకు నేను మీరు నా కొరకు Why should I pray for others? చేయాలి? Why should you have no time to pray for yourself, for your wife and children? Why should you pray for others? మీరు మీ భార్య పిల్లల కొరకే ప్రార్థించటకు మీకు సమయం లేదు. ఎందుకు కొరకు Then మీరు again ఇతరుల కొరకు read. ప్రార్థించాలి? Secondly, రెండవదిగా 1 తిమోతి 2వ అధ్యాయము 2వ వాక్యము. நாம் எல்லா பக்தியோடும் நல்லொழுக்கத்தோடும் நல்ல ஒழுக்கத்தோடும் கலகமில்லாமல் அமைதலுள்ள ஜீவனம் பண்ணும்படிக்கு ராஜாக்களுக்காகவும் அதிகாரமுள்ள அதிகாரத்தில் இருக்கிற பாஸ்டர்ஸ்க்காகவும் ஜெபம் பண்ணுங்க. If you don't pray for me, you cannot live a peaceable, quiet and godly life. మీరు నా కొరకు ప్రార్థించినట్లయితే మీరు సంపూర్ణ మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతకలేరు. The PM is the political leader, I am the spiritual leader.
మీకు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఒక రాజకీయవేత్తగా ఉన్నట్లయితే If I don't pray నేను for ఒక the- ఆత్మీయ సంబంధమైన నాయకుడిని. If I don't pray for the chief pastors, I cannot live a peaceable, quiet and godly life. నేను ప్రధాన పాస్టర్ కొరకు ప్రార్థించినట్లయితే నేను నెమ్మదిగాను సుఖముగాను బ్రతకలేను. I cannot accept their leadership. నేను వారి యొక్క నాయకత్వం అంగీకరించలేను. I cannot accept their guidance. వారి యొక్క నడిపింపును ఆలోచనలు నేను అంగీకరించలేను. If I pray for them, నేను వారి కొరకు ప్రార్థించినట్లయితే they lead me and help me to live quietly, peaceably and godly. వారు నన్ను నడిపించడం మూలముగా Therefore, church must pray for the leaders of the church. అందుచేత సంఘంలో ఉన్న వారందరూ కూడా సంఘం యొక్క నాయకుల కొరకు ప్రార్థించాలి. Not for me, but for you only. నా కొరకు కాదు కానీ మీ నిమిత్తమే మీరు మా కొరకు ప్రార్థించాలి. You must pray for chief ministers and all those people who are politically higher authorities. మీరు ముఖ్యమంత్రి కొరకును రాజకీయ నేతలందరి Why? కొరకు కూడా మీరు ప్రార్థించాలి. ఎందుకొరకు? Otherwise, they'll make new laws. Like Solomon, now 18% GST. After some time 80% GST will come. What will you do? సొలొమోను లేనట్లయితే వారు సొలొమోను వల్ల కొత్త కొత్త చట్టంలో కల్పించదురు. ఇప్పుడైతే 18% GST వారు ఒకవేళ 80% So they won't allow us to live చేసినట్లయితే ఏమి చేయగలము? quietly. They won't allow us to live quietly and peaceably. మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతకనివ్వరు వారు మనల్ని. When we pray for them, God will change their mind. మనం వారి కొరకు ప్రార్థించినట్లయితే దేవుడు వారి యొక్క మనసులను మార్చును. If there are 10 righteous people in a city, God won't destroy it. ఒక పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉన్నట్లయితే దేవుడు ఆ పట్టణంలో నిర్మూలం చేయరు. For all the wicked and sinful attitude of human beings today, why the world is not destroyed so far? Because of some righteous people still living in the world. ఈ లోకంలో ఇంతమంది దుష్టులు ఇంతమంది దుష్టత్వము కార్యములు చేసినప్పటికీ ఎందుచేత ఈ లోకం ఇంకనూ నిర్మూలం పరచబడలేదనగా ఏదో కొద్ది మంది నీతిమంతులు ఈ లోకం కొరకు So ప్రార్థించినందువలనే. don't be scared by the words tribulation, sufferings, hardships. Don't be threatened. Don't be scared about it. This all having only one meaning called, say, experience. శ్రమలు That is the హింసలు positive attitude. శ్రమలు హింసలు కష్టములు సమస్యలు ఈ పదములన్నీ వినినప్పుడు దయచేసి భయపడకూడదు. వీటన్నిటి యొక్క ఒకే ఒక అర్థం ఏమనగా అనుభవము. ఈ విధంగా మనము సానుకూలంగా అన్నిటిని అర్థం చేసుకోవాలి. When I used to go to school in my young days, నేను నా యవన ప్రయాణంలో స్కూల్ కి వెళ్ళుచున్నప్పుడు daily the teacher used to give us blows. ప్రతిరోజు కూడా Daily. ప్రతిరోజు మా టీచర్ మాకు కొన్ని హోంవర్క్ ఇచ్చేది. Yes. So while entering the main gate itself, we'll make it ready. This finger will they'll strike. నేను మెయిన్ గేట్ లో లోపలికి వచ్చటకు ముందుగానే మేము సిద్ధపడతాము. ఈ యొక్క చేతిని సిద్ధపరచుకొని ఉంటుము. Many times used to look at other people who are walking so freely on the road. రోడ్లో ఎంతో We are going bound with the books, with the questions, with the punishments, and with the impositions, and all things. Lord, when will I be relieved of the school? The school experience, I thought many times I used to think, when I'll become a free man. నేను స్కూల్కి వెళ్ళిచుండగా బయట ఎంతో స్వతంత్రంగా విడుదలగా నడిచేవాడిని చూచి ఈ యొక్క పుస్తకంలో ఈ యొక్క బంధకంలో ఈ యొక్క దెబ్బలు ఈ యొక్క హోంవర్క్లు ప్రభా ఎప్పుడు వీటన్నిటి నుండి విడుదల పొందేదునని తలంచేవాడిని. Until they come out of their education institutions, they never have peace. పిల్లలైతే వారి యొక్క విద్యాభ్యాసం నుండి బయటికి వచ్చే వరకు కూడా వారికి ఏమాత్రం నెమ్మది ఉండదు. Okay, after that you get a job. అటు పిమ్మట వారికి ఉద్యోగం దొరుకును. Then another problem starts. అటు తర్వాత మరి ఒక సమస్య తలెత్తును. You have to get along with your colleagues and your higher authorities. మీ యొక్క తోటి ఉద్యోగస్తులతోనో మీ యొక్క పైవారితోనో మీరు ఐక్యంగా ఉండాలి. వారితో Many times కలిసిపోవాలి. you feel like leaving this company and go to some other place. అనేక సార్లు ఆ యొక్క కంపెనీని వదిలి వేరే ఒక కంపెనీకి వెళ్ళాలని మనకు తోచును. Then comes the society. మరి సమాజంకి వచ్చినప్పుడు The neighbor has bought a car. నీ యొక్క ఇరుగు పొరుగు వారు కారు కొనుక్కుని ఉన్నారు. The neighbor lady bought a refrigerator. నీ పక్కన ఉన్న ఆమె ఒక రిఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ కొనుక్కుని ఉన్నది. When you see that you cannot tolerate, you go and bite the ear of your husband. నీవు దాన్ని చూసినప్పుడు ఏమాత్రం సహించలేక వెళ్ళి నీ యొక్క భర్త చెవిని కొరుకుచూ ఉంటువు. என்னங்க பாருங்க பக்கத்துல வாரிய டபுள் டோர் ஃப்ரிட்ஜ் கொண்டு வந்துட்டாங்க. நம்ம விட்ட பழசு காந்தி காத்தோட தான் இருக்கு. చూడండి పక్కన ఉన్న ఆమె అయితే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కుని ఉన్నది. మనకైతే పాత ఫ్రిడ్జ్ ఉన్నది. ఇది సహజమైన భావన. You are living in a rented house and the neighbor living in the own house. నీ పక్కన ఉన్న వారు Imagine. నీవైతే ఒక అద్దె ఇంట్లో ఉంటున్నావు. నీ పక్కన ఉన్న వారైతే సొంత ఇంట్లో ఉన్నారో ఆలోచించండి, ఊహించండి. So problems of man will never come to an end until he goes to the grave. మనుష్యుని యొక్క సమస్యలు అన్నటువంటి సమాధికి వెళ్ళే వరకు కూడా అవి ఒక ముగింపునకు రావు. When you walk, you look for a cycle. When a cycle is given, you want a motorcycle. When a motorcycle is given, you want a car. నీవు నడిచినప్పుడు ఒక సైకిల్ అయినా కావాలనుకుంటూ సైకిల్ ఉన్నప్పుడు No competition. ఇప్పుడు ఒక పోటీ. Now people don't need just a car. They go for competition. If you buy, Tata vehicle, I'll go for a Skoda vehicle.
ఇప్పుడు జనులలో ఒక పోటీ, సాధారణమైన కారు వద్దు, నువ్వు టాటా కారును కొనుక్కునేట్లయితే నేను స్కోడా కారును కొనుక్కుందును. They are not satisfied with whichever position God has kept them. దేవుడు వాడిని ఉంచిన ఏ స్థానంతో కూడా వాడు తృప్తి చెందుటలేదు. Am I right? So man's life will never be peaceful if he has never learned to live in contentment. ఒక మనుష్యుడు సంతుష్టి సహితంగా జీవించటను నేర్చుకునేట్లయితే అతడు ఎన్నడూ కూడా నెమ్మదిగాను Therefore, Paul సమాధానంతో says, జీవించలేడు. They naturally come for the meeting is done, finished, they get away. వారు ఊరికనే They సహజంగా don't know the value of fellowship. వారు ఊరికనే సహజంగా కూటమికి వచ్చుచున్నారు, కూటమైన పిమ్మట వెళ్ళిపోతున్నారు, వారికి ఎటువంటి ఒక సహవాసమే లేదు. When you come for meeting, two things are very important. మీరు కూటమికి వచ్చినప్పుడు రెండు కార్యములు మిక్కిలి ముఖ్యమైనవి. One is worship, second is fellowship. ఒకటి ఆరాధన, రెండవది సహవాసము, Tell me. ఐక్యత. Tell me. చెప్పండి. Worship, ఆరాధన, second is రెండవది fellowship. ఐక్యత లేక At సహవాసము. home also you can read Bible, you can sing songs and you can pray. Why do you come here? మీరు ఇంట్లో కూడా పాటలు పాడవచ్చును, బైబిల్ చదువుకోవచ్చును, ఆరాధించవచ్చును. అయితే ఎందుకొరకు మీరు ఇక్కడికి వచ్చుచూ ఉన్నారు? When you come here we praise God, here we pray, here we sing, and we hear the word of God. Am I right? At home also you can have it. మేడం ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని స్తుతించుచున్నాము, పాటలు పాడుచున్నాము, ప్రార్థించుచున్నాము, ఆరాధించుచున్నాము. మనం ఇంట్లో కూడా వాటిని చేయవచ్చును. So why do you come to the faith home? అయితే ఎందుకొరకు మనం విశ్వాస గృహంకి వచ్చుచూ ఉన్నాము? For fellowship. సహవాసము లేక ఐక్యత కొరకు. Not only for worship, secondly for fellowship. ఆరాధించడం కొరకు కాదు, మాత్రమే కాదు, కానీ ఒక ఐక్యత సహవాసం కొరకు వచ్చుచూ ఉన్నాము. In the first century, all the saved people lived in good fellowship with apostles. మొదటి శతాబ్దంలో చూసినట్లయితే రక్షింపబడిన వారందరూ కూడా అపోస్తలులతో ఐక్యత కలిగి It is ఐక్యంగా God's జీవించారు. will. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. That all the saved people must live together. ఐక్యం రక్షింపబడిన వారందరూ కూడా ఏకముగా జీవించవాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. Always inquire about one another. Hi, how are you? How is ఎల్లప్పుడు your కూడా ఒకరినొకరిని పరామర్శించుకోవాలి, ఎలా ఉన్నారు అన్ని పరామర్శించుకొని ఉండాలి. Believers must have that experience. Don't simply come and go to get away as if these people are nobody for you. విశ్వాసులు ఊరుకునే వచ్చి పక్కనున్న వారు ఎవరో అన్నట్లుగా వెళ్ళిపోకూడదు. Every people must have a smiling face. అందరికి కూడా ఒక చిరునవ్వు ముఖం ఉండాలి. Everybody must be concerned about fellow worker, fellow brother. అందరూ కూడా తోటి సేవకులు కూర్చున్న ఒక అక్కర కలిగి చింత కలిగి ఉండాలి. Then only you are a spiritual person or you are a natural person. అప్పుడు మాత్రమే మీరు ఆత్మీయులుగా ఉంటురు, లేనట్లయితే మీరు ఒక ప్రకృతి సంబంధంగానే ఉంటురు. In the early days that was Christianity, that was Pentecost. పాత కాలంలో అదే క్రైస్తవత్వము, అదే పెంతెకోస్తు వారు అలాగున పెంతెకోస్తు వారు If ఉండేవారు. one believer fails to attend the Sunday meeting, ఒక్క విశ్వాసి ఒక ఆదివారం కూటమికి రానట్లయితే, in those days people never had even a bicycle. ఆ దినంలో జనులకు కనీసం ఒక సైకిల్ కూడా ఉండేది కాదు. Soon as Sunday meeting, 2-3 believers will get together. Pastor, we are going there. Where? No, Chaco never came for the meeting. Thomas never came for the meeting. కూటమైన You'll go meet him, then go home. కూటమైన They'll walk 10 to 16, 20 kilometers, they'll walk. ఎవరైతే కూటమికి రారో కూటమైన పిమ్మట అక్కడ వచ్చిన విశ్వాసులలో 2-3 పాస్టర్ దగ్గరకు వచ్చి, పాస్టర్ ఆ పలానా బ్రదర్ వారు రాలేదు, వీరు రాలేదు అని చెప్పి వారు 2-3 కాలి నడకతో ఆ ఇంటిని దర్శించుదురు. So be a spiritual person in the church. అందుచేత సంఘంలో ఒక ఆత్మ సంబంధిగా ఉంటుడి. Always be concerned about your soul and also the soul of other people. ఎల్లప్పుడు నీ ప్రాణం గూర్చి, నీ తోటి వారి యొక్క ప్రాణం గూర్చి చింత కలిగి ఉంటుము. Natural people, they cannot understand spiritual things, they cannot don't have the mind of God. ప్రకృతి సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన కార్యములను వివేచింపలేడు, గ్రహించలేడు. దేవుని యొక్క మనసు వానికి ఉండదు. Yes, because they are not, the mind is not seasoned. ఎందుకనగా వారి యొక్క మనసు సరిగా They have no రూపొందలేదు. maturity. They have no maturity. వారికి ఎటువంటి యొక్క పరిపక్వత లేదు. They are full of worldly sense. వారు ఎల్లప్పుడూ కూడా లోక సంబంధమైన కార్యములను They don't have ఆలోచించేవారుగా divine, they ఉన్నారు. don't have divine sense. వారికి దైవికమైన ఆలోచనే లేదు. Sunday also they simply come because worldly sense. Sunday, I'm a Christian, I will go to some church. Tomorrow if I die, somebody has to bury me. Therefore they come to church. ఆదివారం కూడా ఏదో ఒక సహజంగా నేను క్రైస్తవుని, ఏదో ఒక ఆరాధనకి వెళ్ళాలి, నేను మరణించినట్లయితే ఏదో ఒక సంఘం వారు వచ్చి నాకు పాతి పెట్టాలి అని ఒక సహజ సిద్ధమైన But మనసుతో spiritual వచ్చుదురు. people, not only once their mind was renewed, every time their mind must be renewed. ఆత్మీయుల మనసు ఒక్కసారి నూతనపరచబట్ట కాదు, కానీ ప్రతిసారి వారి యొక్క మనసు నూతనపరచబడుతూనే ఉండాలి. Why? ఎందుచేత? Romans 12 chapter says, Roma so that you may know what is God's good, acceptable and perfect will. Mind has to be renewed. రోమా 12వ అధ్యాయం చెప్పుచున్నది, మన యొక్క మనసు మారి దేవుని యొక్క ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న చిత్తమేదో తెలుసుకున్న వలెను. Ephesians 4:23-24. ఎఫెసీ 4వ అధ్యాయం 23-24 వాక్యములు ఇలాగ Your mind చదువుచున్నాము. needs to be renewed that you may put on the image of the likeness of God in holiness, in righteousness and true holiness. నీతియు యథార్థమైన భక్తి గలవారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుంటకు మన మనసు వారి నూతనపరచబడాలి. So every moment your mind needs to be renewed to think something new.
ప్రతి నిమిషము ప్రతి ఒక్క గడియ ఏదో ఒక కొత్త కార్యంను ఆలోచించటప్పుడు మన యొక్క మనసు నూతనపరచబడుచు ఉండాలి. Dr. Abdul Kalam says to be a scientist always think. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఇలాగ చెబుతారు, ఒక శాస్త్రవేత్తగా మారవాలంటే ఎల్లప్పుడూ కూడా ఆలోచించుచు That means ఉండాలి అని. don't ever keep a mind and idle. అనగా నీ యొక్క మనసును ఊరికనే ఆలోచించకుండా విడవకూడదు అని చెప్పును. Some people used to say an idle mind is a workshop of the devil. కొంతమంది ఇలాగ చెబుతారు, ఒంటరితనమే యొక్క సాతాను యొక్క కార్యాలయంగా ఉంటును అని. So this thinking is called spiritual word meditation. ఆత్మీయంగా ఈ యొక్క ఆలోచించుట అని చెప్పినప్పుడు ధ్యానమై ఉన్నది. David says day and night I meditate. దావీదు చెప్పుచున్నాడు, దీవా రాత్రంలో నేను ధ్యానించుచు ఉన్నాను అని. So spiritual people will keep their mind always working. ఆత్మీయులు ఎల్లప్పుడు కూడా వారి యొక్క మనస్సును పని చేయుచు Thinking about something. ఏదో ఒక కార్యంను వారు ఆలోచించుచు Planning about something. ఏదో ఒక కార్యంను వారు ప్రణాళిక Knowing the చేయుచు true purpose of life of the soul. జీవితం యొక్క ప్రాణం యొక్క నిజమైన ఉద్దేశమును వారు తెలుసుకొంచు ఉందరు. Then only you can become a spiritual person. అప్పుడే మీరు ఆత్మీయులుగా మారగలరు. And thirdly, carnal people. మూడవదిగా శరీర సంబంధులు. Chapter 3 verse 1. First Corinthians. మొదటి కొరింథీ 3వ అధ్యాయము మొదటి వాక్యము. Who are the carnal people? ఈ యొక్క శరీర సంబంధులు ఎవరు? Carnal people are dominated by their physical, sensual and earthly desires ఈ యొక్క శరీర and passions. ఈ యొక్క శరీర సంబంధులు అని చెప్పినప్పుడు అక్షరార్థసారమైన ఈ లోక సంబంధమైన వాంఛలతో కోరికలతో వారు అదుపు చేయబడిన వారు, ఆధీనపరచబడిన వారు. Carnal people, their mind is always dominated by physical, sensual, earthly desires and passions. ఈ యొక్క శరీర సంబంధులు ఎవరనగా ఎల్లప్పుడు కూడా వారి యొక్క శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన అక్షరానుసారమైన ఆశలతోనూ కోరికలతోనూ అదుపు చేయబడి ఆధీనపరచబడిన వారు. Secondly, రెండవదిగా their mindset always opposes God వారి యొక్క మనస్తత్వము ఎల్లప్పుడు కూడా దేవుని ఎదిరించుచూ ఉంటును. and the character of God. దేవుని యొక్క స్వభావం ఎదిరించుచూ ఉంటును. Their mind is always opposed to God. వారి యొక్క మనస్సు ఎల్లప్పుడు కూడా దేవుని ఎదిరించుచూ ఉంటును. Characterized by their sinful, lustful, passionate life. వారి యొక్క స్వభావం అన్నటువంటిది ఎల్లప్పుడు కూడా పాపములతో, ఇచ్ఛలతో, శరీర వాంఛలతో కోరిన దానితో నిండి ఉండును. Connected with gratifying their own physical needs and emotions. వారి యొక్క సొంత శారీరక అవసరతలను ఉద్రేకంలో నెరవేర్చుకునే వాటితో సంబంధపడి ఉండును. Yes, these are called carnal people. వీరందరూ శరీర సంబంధులుగా పిలువబడుచున్నారు. They are enemies of God. వారు దేవునికి శత్రువులు. So in the church, 3 groups of people always be seen in every church. సంఘంలో ప్రతి సంఘంలో ఇటువంటి 3 గుంపుల వారు కనబడుదురు. Tell me the first group. మొదటి గుంపు వారు ఎవరో చెప్పండి? Natural people. ప్రకృతి సంబంధులు. Mind is not generated, వారి యొక్క not reborn. వారి యొక్క మనస్సు మరలా జన్మింపబడలేదు. ఏది కూడా నూతనంగా వారు ఆలోచించి సృష్టించలేదు. They have no spiritual guidance. వారికి ఎటువంటి యొక్క ఆత్మీయమైన నడిపింపు లేదు. Yes. They have never undergone a new birth experience. వారు ఎన్నడూ కూడా కొత్తగా జన్మించినటువంటి అనుభవం కూడా వెళ్ళలేదు. They are always struggling with the fleshly, immature behavior. వారు ఎల్లప్పుడూ కూడా శరీర సంబంధమైన పరిపక్వము లేని స్వభావములతో పోరాడుచూ ఉందురు. They lack a mature knowledge about the truth. సత్యమును కూర్చిన పరిపక్వమైన జ్ఞానంను వారు కోల్పోయి ఉన్నారు. How many of you are natural people in the church? Put up hands and say hallelujah. ఎంతమంది సంఘంలో ప్రకృతి సంబంధులుగా ఉన్నారో చేతులెత్తి హల్లెలూయా చెప్పెదము. Loudly. బిగ్గరగా హల్లెలూయా చెప్పెదము. Good. No one should be natural. ఏ ఒక్కరు కూడా ప్రకృతి సంబంధులుగా ఉండకూడదు. We all must be spiritual. అందరూ కూడా ఆత్మీయులుగా ఉండాలి. Spiritual means mind is renewed. ఆత్మీయులు అని చెప్పినప్పుడు మనసు మారి We నూతనపరచబడాలి. have got the new birth experience. వారు కొత్తగా జన్మించినటువంటి అనుభవం We are కలిగి born ఉన్నారు. again. We are born of water and of the Spirit. వారు మరలా జన్మించి ఉన్నారు, నీటి ద్వారా జన్మించి ఉన్నారు, ఆత్మ ద్వారా జన్మించి We are ఉన్నారు. anointed by the Holy Ghost and the truth of God has been revealed. వారు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడి ఉన్నారు కనుక దేవుని యొక్క సత్యము వరకు బయలుపరచబడి ఉన్నది. So we must have the mind of Christ and the mind of the Holy Spirit. మనకు క్రీస్తు యొక్క మనసు, పరిశుద్ధాత్మ యొక్క మనసు కలిగిన వారుగా ఉండాలి. Yes, we must be spiritually enlightened. మనం ఆత్మ సంబంధులుగా వెలిగింపబడిన రీతిలో ఉండాలి. And the last one, more important one, చివరిగా మిక్కిలి ముఖ్యమైనది ఏమిటి? we must be concerned more about our soul rather than our physical and material life. మన యొక్క శరీర సంబంధమైన భౌతికమైన జీవితం కంటే మన ప్రాణంను గురించి మిక్కిలిగా అక్కర కలిగిన వారిగా, చింత కలిగిన వారిగా ఉండాలి. Think and speak about your soul. ఎల్లప్పుడు కూడా నీ యొక్క ప్రాణం గురించి Meditate about your ఆలోచించుచు soul. ధ్యానించుచు ఉండుము. Yes.
I'll plan for your soul. నీ యొక్క ప్రాణం గూర్చి ఒక ప్రణాళిక కలిగి ఉండుము. Understand the purpose of your soul. నీ యొక్క ప్రాణం గూర్చిన నీ యొక్క ప్రాణము పట్ల దేవుని యొక్క ఉద్దేశమును గ్రహించుము. As for the body, we all know where we'll end up. Tell me, మనం అందరికీ శరీర రీతిగా మనం ఎక్కడ ముగింపబడుతామో మీరు ఎరుగుదురు. where will all end up? ఎక్కడ మనము మన యొక్క అంతం ఉండును, శరీర ప్రకారంగా మన యొక్క అంతం ఎక్కడ ఉంటును, Huh? Andriyada. శరీర రీతిలో మన యొక్క అంతం ఎక్కడ ఉంటును. One day we all have to end up in the grave. మనం Whether అందరం- center pastor or yesterday upon believer, all will go to the mud. ఒక 6 feet please. ఒక సెంటర్ పాస్టర్ అయినప్పటికీ, ఒక సాధారణ విశ్వాసి అయినప్పటికీ అందరూ కూడా సమాధిలో మన యొక్క అంతమగును. So how much you are worried about a body, ultimate destiny is only one thing, only one place. మనము ఎంతగా మన శరీర కొరకు ప్రయాసపడినప్పటికీ కూడా మన యొక్క అంతిమ గమ్యం ఒకే ఒకటి. డైలీ తేను తినమాము చాపటాలు చాకపోయిన పోవడం. మనము ప్రతిరోజు తేనె తినినప్పటికీ కూడా తిని ఎక్కడికి చివరిగా వెళ్ళుదుము, You have to go to the grave. సమాధికి వెళ్ళుదుము. Daily eat roti with ghee. ప్రతిరోజు కూడా నెయ్యితో రొట్టెలు తినినప్పటికీ Your ultimate is grave only. మీ యొక్క అంతిమ గమ్యము ఆ యొక్క సమాధి. என்ன பிரியாணி சாப்பிட்டாலும் சரி, என்ன டீப் புரோட்டீன் சாப்பிட்டாலும் சரி, ஒரு நாள் காற்று போவோம் நேர grave. ఏ డీ ప్రోటీన్ తాగినప్పటికీ, ఏ So the బిర్యానీ destiny of the తిన్నప్పటికీ body- కూడా ఒక దినం శ్వాస పోగును మనం సమాధిలో You ముగించబడుదును. don't have to worry about the destiny of your body. మీ శరీరం యొక్క గమ్యంను గురించి దయచేసి చింతించకము. Place will change. స్థలంలో మారవచ్చును. Name of the cemetery may change. ఆ యొక్క భూస్థాపన చేయనటువంటి ఆ సమాధి తోటి యొక్క స్థలము మారవచ్చును. But the 6 feet gutter only you have to go. అయితే ఆ యొక్క 6 అడుగుల పెట్టెలో మాత్రం మనం వెళ్ళవలసి వచ్చును, ఆ గుంటలో వెళ్ళవలసి వచ్చును. Pastor పెరియ grave. పాస్టర్లకు పెద్ద సమాధితో 2 story. First center pastor is not going to get a 2-story grave. సెంటర్ పాస్టర్కి ఏదో 2 అంతస్తుల సమాధిని త్రొవ్వరు. பெட்டி கொஞ்சம் காஸ்ட்லியா இருக்கும், పెట్టె ఏమైనా కొంచెం విలువైనదిగా ఉండవచ్చునేమో, கொஞ்சம் கனம் பண்ணுவாங்க ఏదో కనపరచుటకు. இல்லையா? ஆனா இடம் ஒண்ணுதானே. అయితే స్థలం ఒకటి. Am I right? So don't worry about your body. అందుచేత దయచేసి మీ శరీరం But గురించి that is not చింతించకము. the case with your soul. అయితే మీ ప్రాణం గురించి అలాగూ కాదు. Your soul is journeying towards 2 destinies. నీ యొక్క గమ్యం అనేటువంటి, నీ యొక్క ప్రాణం అనేటువంటిది 2 గమ్యముల వైపుగా అది ప్రయాణం చేయించి ఉన్నది. Either heaven or hell. పరలోకము వైపైనను లేక నరకం వైపైనను, Not simply the grave. ఊరికే సమాధి వైపు కాదు. So you got to be very careful about the soul, because the soul must end up a destiny in heaven and not on hell. అందుచేత మీ యొక్క ప్రాణం గురించి మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రాణం అనేటువంటిది అంతముగా పరలోకంలో అది చేర్చబడాలి కానీ నరకంలో కాదు. For natural people, the world is their heaven and their hell. ప్రకృతి సంబంధులకి ఈ లోకమే పరలోకము నరకము. For spiritual people, ఆత్మీయులకు their conversation is in heaven. వారి యొక్క Read Philippians chapter 3, ఫిలిప్పీ 3 పౌరస్థితి పరలోకమందున్నది. verse 20. 3వ అధ్యాయము 20వ వాక్యము. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. நம்முடைய குடியிருப்போ பரலோகத்தில் இருக்கிறது. அங்கே இருந்து கர்த்தராய் இருக்கிற இயேசு கிறிஸ்து என்னும் ரட்சகர் வரை எதிர்பார்த்து கொண்டிருக்கிறோம். 19 also. அவர்களுடைய முடிவு அழிவு, அவர்களுடைய தேவன் வயிறு, அவர்களுடைய மகிமை, அவர்களுடைய லட்சியே, அவர்கள் பூமிக்கு அடுத்தவைகளை சிந்திக்கிறார்கள். Natural people always are concerned about earthly things. ప్రకృతి సంబంధమైన వారు ఎల్లప్పుడూ భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుచూ ఉన్నారు. Yes, the cross is the enemy for them. వారికి సిలువ వారికి శత్రువుగా ఉన్నది. Natural people are called enemies of the cross of Christ. ఈ యొక్క ప్రకృతి సంబంధులు క్రీస్తు సిలువకు శత్రువుగా Their పిలువబడుచున్నారు. end is destruction. వారి యొక్క అంతము నాశనమే. Their God is their belly, their stomach. వారి కడిపే వారి దేవుడు. Their glory is in their shame. తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుచు ఉన్నారు. Because they mind only earthly things. ఎందుకనగా భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచూ ఉన్నారు. But for spiritual people, అయితే ఆత్మ సంబంధులకు their conversation is not on the earth, it is in heaven. అయితే వారి పౌరస్థితి భూలోకమందు లేదు కానీ పరలోకమందున్నది. From there they are always looking for Jesus the Lord to come. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నారు. ఎందుచేత To change their wild body వారి యొక్క దీన శరీరమును into a glorious body. మహిమగల శరీరముగా మార్పు నొందు నిమిత్తము. Yes, for spiritual people, ఆత్మ సంబంధులకు though the dead body is
when buried in the grave, వారి యొక్క చచ్చిన శరీరం అనేటువంటిది సమాధిలో పాతిపెట్టబడినప్పటికీ grave is not their eternal destiny. సమాధి అనేటువంటిది వారి యొక్క నిత్యమైన గమ్యస్థానము కాదు. Tell me, చెప్పుము. for spiritual people, ఆత్మీయులకు grave is not the eternal destiny. సమాధి అనేటువంటిది వారి యొక్క నిత్యమైన గమ్యస్థానము కాదు. Because their conversation is in heaven, not in the cemetery. ఎందుకనగా వారి యొక్క పౌరస్థితి అనేటువంటిది పరలోకం మందు ఉన్నది, వారి సమాధి తోటలో They లేదు. look for Jesus to come, వారు యేసు వచ్చుటకు చూచుదురు. because their body will be transformed into a glorious body. In the- Now, though it appears to be a wild body, is going to be transformed into a glorious body. There is her hope. ఇప్పుడు వారి యొక్క శరీరం ఒక దీన శరీరంగా ఉన్నప్పటికీ కూడా ఒక దినం అది మహిమగల శరీరంగా మారుననేటువంటిది వారి యొక్క నిరీక్షణ అయి ఉన్నది. So, as spiritual people, we must also always think about these two things. ఆత్మ సంబంధమైన వారు ఎల్లప్పుడూ కూడా ఈ రెండు కార్యములను ఆలోచించుచూ ఉండాలి. Yes. But carnal people, అయితే శరీర సంబంధులు they'll always are very sensual. మరి ఎల్లప్పుడు కూడా ఈ యొక్క లోక సంబంధమైన మనసు కలిగిన వారుగా ఉన్నారు. They always gratify, they want to gratify their flesh. ఎల్లప్పుడు కూడా వారి యొక్క శరీరమును మాత్రమే తృప్తిపరచకూరుచు ఉన్నారు. In three ways, everybody is trying to gratify the emotions of his flesh. మూడు విధములుగా ప్రతి ఒక్కరు కూడా శరీరంలో కలుగుచున్నటువంటి ఉద్రేకములను వారు తృప్తిపరచుకొనుచు ఉన్నారు. In other words, man's body craves for three things. మరొక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్క మానవుని యొక్క శరీరము మూడు కార్యముల కొరకు అది మూడు కార్యములను కోరుచూ ఉండును. It is craving, desiring. అది వాంఛించుచూ ఉండును, కోరుచూ ఉండును. Tell me. మూడు కార్యములు ఏమిటో చెప్పుము. My famous subject. Food, not food. The first thing is food. మొదటి కార్యము ఆహారము. అయ్యా ఎదవని విటలో వందని సాపాడు విட முடியாது. దేన్నైనా విడిచిపెట్టవచ్చు కానీ ఆహారం మాత్రం విడిచిపెట్టలేము. వేலை இருந்தாலும் இல்லாத சாப்பிடுவோம். ఉద్యోగం ఉన్నప్పటికీ పని rich ఉన్నప్పటికీ or poor, you లేకపోయినప్పటికీ eat. బీదడైన ధనికులైన అందరూ కూడా ఆహారం భుజించుదురు. Worker, believer, everybody eats. సేవకులైన విశ్వాసులైన అందరూ కూడా భోజనం చేయుదురు. Nobody can forego their meal. ఏ ఒక్కరు కూడా వారి యొక్క ఆహారంను విడిచిపెట్టలేరు. Human body basically craves for food first. మానవుని యొక్క శరీరము మొట్టమొదటిగా ఆహారమును కోరును. But for spiritual people, అయితే ఆత్మీయుడు food is secondary. వారికి ఆహారం రెండవ కార్యము. Natural people, ప్రకృతి food is సంబంధికి first place. ఆహారము మొదటి స్థానంలో Sorry, carnal ఉన్నది. people. శరీర సంబంధికి మొదటి స్థానంలో యొక్క ఆహారం ఉన్నది. Jesus said, my meat is to do the will of him that sent me and to finish his course. యేసు చెప్పి ఉన్నాడు, నన్ను పంపిన వాని యొక్క చిత్తము చేసి నెరవేర్చి నా యొక్క ఆహారమై ఉన్నది అని చెప్పిరి. At the same Jesus, అదే యేసు once came to disciples and said, children, do you have any meat? మరి అదే యేసు ఒకసారి శిష్యుల వద్దకు వచ్చి పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగిరి. புரியுதா? கொஞ்சம் ஸ்பீடா போறேன். Same Jesus came to disciples and asked, children, do you have any meat? So he was in need of meat. అదే యేసు ఒక మారు తన యొక్క శిష్యుల వద్దకు వచ్చి పిల్లలారా మీకు భోజనమునకు మీ యొద్ద ఏమైనా But ఉన్నదా అని to అడిగాను. do the will of God who sent him and to finish his course was his prime food. అదే యేసుకి తన పంపిన వాని యొక్క చిత్తము చేసి నెరవేర్చి ముఖ్యమైన కార్యముగా ముఖ్యమైన గురిగా ఉండెను. Therefore, Pentecost people never go for bed coffee, but from the moment they get up from the bed, they go to say, எங்க போவீங்க? அது கூட தெரியாதா? செய்ததானே வரும், எக்ஸ்பீரியன்ஸ் தானே வரும். Pentecost people, the moment they get up, they praise God. எனக்கு தெரியாது நீங்க செய்யறீங்களோ இல்லையா. పెంతెకోస్తు వారు బెడ్ కాఫీ తాగకపోయినప్పటికీ కూడా లేవగానే దేవుని స్తుతించాలి. I take my bed coffee at 9 o'clock. నేను నా యొక్క బెడ్ కాఫీని 9 గంటలకి తీసుకుంటాను. After the prayer only, I used to have coffee also. నా యొక్క ఉదయకాలం ప్రార్థన తర్వాతనే నేను కాఫీ తాగుదును. As I get up, I used to have 1 glass of water. Scientific. నేను లేవగానే ఒక గ్లాస్ నీళ్లు తాగుతాను. That is enough. అది చాలును. நமக்கு எழும்போதே வாயில ஊத்தும் காப்பி அப்பதான் எழும்பாங்க. మనం లేవగానే లేచటతోనే మన నోట్లో కాఫీ పోయాలి. God's children but carnal children. Carnal. వారు దేవుని యొక్క పిల్లలు కానీ వారి శరీర సంబంధులు. They gratify the needs of the flesh. First thing is eating and drinking. మొట్టమొదటిగా వారి శరీర వాంఛలను నెరవేర్చుదురు, తృప్తిపరచుదురు, వారు తిని త్రాగుదురు. Those who give importance to eating and drinking, they cannot go when Jesus comes. Bible is very very clear about it. ఆహారంనకు పానమునకు ముఖ్యత్వం ఇచ్చిన వారు యేసు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు ఎత్తబడలేరు. Jesus will clearly said, let not your heart be overcharged with surfeiting.
యేసు ఎంతో తీటగా చెప్పి ఉన్నారు, మీ యొక్క ప్రాణం అనేటువంటిది తిండితోనో మత్తులై ఉండక. So eat and drink, but give that only second place, not first place. మీరు తిండి వల్ల మత్తులై ఉండకూడదు, మీరు తినాలి. రెండవదిగా స్లీప్. రెండవ ఊదా ఏదో ఊడు, ఇది స్లీప్. రెండవది నిద్ర. మూడవదిగా థర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మూడవది మిక్కిలి ముఖ్యమైనది. ఎన్నది? ఇట్ ఆల్వేస్ లుక్స్ ఫర్ సిన్, సమ్ సిన్. ఏదో ఒక పాపంను అది వెతుకును. హ్యూమన్ బాడీ ఫుల్ ఆఫ్ సిన్ఫుల్ ఎమోషన్స్, సిన్ఫుల్ ఫీలింగ్స్. మానవుని శరీరం అంతా కూడా ఒక పాప పూరితమైన భావనలతో, ఉద్రేకములతో ఉంటును. It will be gratified only when you meet that. The need, the desire, the passion. ఎప్పుడైతే ఆ యొక్క వాంఛ, కోరిక, ఆ యొక్క ఇచ్చ నెరవేర్చబడునో అప్పుడే అది మౌనంగా ఉండును, ఎల్లప్పుడూ దానిని కోరుచూనే ఉండును. It is how God created man. ఈ విధంగా దేవుడు ఒక మానవుని సృష్టించింది. சாப்பாடு கொடுத்தாரு, అన్నం ఇచ్చి ఉన్న, భోజనం ఇచ్చి ఉన్నారు. அடுத்து கொடுத்தாரு? తర్వాత ఏమి ఇచ్చి ఉన్నారు? మనిషిని கொடுத்தாரு, ఒక భార్యని ఇచ్చి ఉన్నాడు. జాలిగా ఇరగని చెన్నారు, సంతోషంగా ఉండమని చెప్పి ఉన్నాడు. God only gave man all these things. మనుషునికి ఇవన్నీ మాత్రమే ఇవ్వలేదు. So we are not against it. మనం దీనికి విరోధులం కాదు. For spiritual people it is not with the first place. అయితే ఆత్మీయులకి ఇవన్నీ కూడా మొదటి స్థానంలో ఉండవు. Tell me. చెప్పుము. First choice to మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలి. Second for food. రెండవదిగా ఆహారంకు. Similarly, అదే విధంగా first choice is for మొట్టమొదటిగా దేనికి? God. దేవునికి second to sleep. Second to sleep. రెండవదిగా నిద్రకు. Thirdly, మూడవదిగా gratifying your fleshly needs. నీ యొక్క శరీర second place, not first place. రెండవదిగా నీ యొక్క శరీర అవసరతలు కూడా తృప్తిపరచుము. These are the three things body craving for. If you are concerned about only these three things, you are a sent person, carnal man. ఈ మూడు కార్యములను, ఆహారం కొరకు, నిద్ర కొరకు, శరీర కోరికలను మాత్రమే మీరు తృప్తిపరచుచు ఉన్నట్లా మీరు పూర్తిగా శరీర సంబంధులుగానే ఉన్నారు. God is no more in your mind. ఎందుకనగా దేవుడు to take the preeminence, to take the most important first place. నీ జీవితంలో ముఖ్యత్వంను వహించుటకు ప్రముఖమైన స్థానంలో దేవుడు ఏమాత్రము లేరు. Yes, you always remain a carnal person. మీరు ఎల్లప్పుడూ కూడా ఒక శరీర సంబంధిగానే ఉంటురు. You cannot have fellowship. మీకు ఏమాత్రం ఐక్యత, సహవాసం ఉండదు. You have only fightings. ఎల్లప్పుడూ పోట్లాడుచు ఉంటురు. All types of unsanctified natures. 1 Corinthians 3rd chapter 1 to 3. Go home and read. మొదటి కొరింథీ 3వ అధ్యాయము మొదటి 3 వాక్యములు వెళ్ళి చదువుకొనుము. అన్ని విధములైన యుద్ధంలో, పోరాటంలో అక్కడ ఉంటును. Now come to the biblical scripture point. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా కొన్ని లేఖనములు మనం చూచిదము. Note down certain words as for natural man. ప్రకృతి సంబంధమైన వ్యక్తికి సంబంధించిన కొన్ని వాక్యాధారములు రాసుకొనుము. Natural man, what does Bible say about them? ప్రకృతి సంబంధమైన వ్యక్తి గురించి బైబిల్ ఏమి చెప్పుచూ ఉన్నది? 1 Corinthians 2:14. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 14వ వాక్యము. Natural man never receives God's things. I am preaching now, 50% of people won't receive it. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎన్నడూ కూడా దేవుని విషయంలో అంగీకరింపడు. నేను ఇప్పుడు బోధించుచున్నాను కానీ 50% మంది ఈ కార్యములను అంగీకరించరు. No, people receive it. Though they are able to give me the answer to questions, they all accept it. Therefore they didn't raise up their hands. నేను చెప్పినటువంటి కార్యంలో జనులందరూ అంగీకరించుచున్నారు. అందుచేత నేను చేతులెత్తమనినప్పుడు ఎవరు కూడా చేతులెత్తలేరు. అందరూ కూడా ఆలకించి అర్థం చేసుకొని చూన్నారు. Natural man never receives godly things. ప్రకృతి సంబంధమైన వాడు ఎన్నడూ కూడా దేవుని కార్యములను వివేచింపడు, గ్రహించడు. రెండవదిగా 2 Peter 2:9, 10 and 12. రెండవ పేతురు 2వ అధ్యాయము 9, 10. Natural man, he walks after his own flesh. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎల్లప్పుడూ కూడా తన యొక్క సొంత ఇచ్చలను, కోరికల ప్రకారంగా నడుచును. In the lust of uncleanness. తన యొక్క దురాశలను అనుకూలంగా. Peter calls them to natural brute beast. పేతురైతే వారిని చూచి దుర్నీతి పరులో మలినమైన దురాశ కలిగిన వారు అని పిలిచెను. They all will utterly perish. వారందరూ కూడా పూర్తిగా బొత్తిగా నశించిపోదురు. Natural people are not soul minded. ఈ ప్రకృతి సంబంధులు ఎన్నడూ కూడా వారి యొక్క ప్రాణంను గురించి చింత కలిగిన వారుగా ఉండరు. Who doesn't have a soul? ఎవరికి ప్రాణం ఉండదు? Beasts and fowls, they don't have a soul. ఈ మృగములకు ప్రాణమే ఉండదు. They never think about their soul. వారు తమ ప్రాణమును గురించి వారు ఆలోచింపరు. Therefore they don't go to any religious place. అందుచేత వారు ఏ మత సంబంధమైన స్థలములకు వారు వెళ్ళరు. They are natural beast. వారు ప్రకృతి సంబంధమైన మృగములు. In the sight of God, a natural man is looked as a beast who has no worry, no burden, no thought or no care, no concern about his soul.
ఈ ప్రకృతి సంబంధమైన వారు దేవుని యొక్క దృష్టిలో వారు ఇటువంటి యొక్క మృగములు పోలిన వారుగా ఉన్నారు. వారు ప్రాణంను గురించి ఎటువంటి యొక్క చింత అక్కర కలిగిన వారుగా ఏమాత్రము లేని వారుగా ఉన్నారు. But Jesus said, అయితే యేసు ఇలాగూ చెప్పిరి, what shall a man profit if he gains the whole world and loses his own soul? ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించి తన సొంత ప్రాణంను కోల్పోయేలా అతనికి ఏమి లాభం అని యేసు చెప్పిరి. So always be worried about your soul. అందుచేత ఎల్లప్పుడు కూడా మీ యొక్క ప్రాణంను గురించి చింత కలిగిన వారిగా ఉంటుము. Secondly, రెండవదిగా carnal people. శరీర సంబంధులు. Who are the carnal people? ఈ శరీర సంబంధులు ఎవరు? Romans 7:14 says, రోమా 7:14 వాక్యం ఇలాగూ చెప్పుచూ ఉన్నది, carnal people are those who are sold to sin. ఈ యొక్క శరీర సంబంధులు ఎల్లప్పుడు కూడా పాపము చేయుట యందు వాంఛగలిగిన వారు. పాపం చేయడానికి మెయిన్ వేలే, the main concept, the main target is do any sin. వారి యొక్క ముఖ్య గమ్యము, ముఖ్య వాంఛ, కోరిక అనేటువంటిది ఏదో ఒక పాపం చేయాలని ఉంటుడు. Chapter 8, 6 and 7 says Romans, రోమా 8:6-7 వాక్యంలో ఇలాగూ చెప్పుచూ ఉన్నది, carnal mindedness is death to the soul. శరీరానుసారమైన మనసు ప్రాణమునకు ఒక మరణమును కలిగించును. Carnal mindedness is death to the soul. Your soul is dead. శరీరానుసారమైన మనసు నీ యొక్క ప్రాణమునకు మరణమును కలిగించును. నీ యొక్క ప్రాణము మరణించుచు ఉన్నది. 1 Corinthians 3:3 says, మొదటి కొరింథీ 3:3 వాక్యం ఇలాగూ చెప్పుచూ ఉన్నది, carnal people will be envious. They'll always have strife and divisions and they behave like babes. శరీర సంబంధులు ఎల్లప్పుడు కూడా అసూయలు కలహములు కలిగిన వారుగా ఉంటురు. మరి ఎల్లప్పుడు కూడా పసిపిల్లల వలె ఉంటురు. In one word, మరి యొక్క పాటలో they చెప్పవలెనంటే always have unsanctified natures. మరి ఇట్లో ఎల్లప్పుడు కూడా శుద్ధీకరింపబడినటువంటి స్వభావములు ఉంటును. And fourth one, నాలుగవదిగా 2 Corinthians 10:4. 2 కొరింథీ 10:4 వాక్యము, Paul says our warfare is not carnal. మా యుద్ధోపకరణంలో శరీర సంబంధమైనవి కావు అని పౌలు చెప్పుచూ ఉన్నాడు. So you should never have carnal warfare. మనకి ఎల్లప్పుడు కూడా మనం ఎన్నడూ కూడా శరీర సంబంధమైన యుద్ధము కలిగిన వారుగా ఉండకూడదు. If you are a carnal person, మీరు శరీర సంబంధిగా ఉన్నట్లయితే in the family there will be fight. మీరు కుటుంబంలో In the society there will be యుద్ధం ఉండును, సమాజంలో పోట్లాటలు In ఉండును, the church there will be fight. సంఘంలో పోట్లాటలు ఉండును. Faith house also there are many carnal people. విశ్వాస గృహంలో కూడా అనేక మంది శరీర సంబంధులు ఉన్నారు. They fight. వారు పోట్లాడుచూ ఉంటురు. They are envious. They are jealous. వారు అసూయలు కలహములు కలిగి ఉన్నారు. Yes, because these people don't have knowledge. ఎందుకనగా ఈ జనులకి జ్ఞానము లేదు. They have only sensual knowledge. They don't have divine knowledge. Mind is not regenerated. వారికి లోకానుసారమైన జ్ఞానమే ఉన్నది కానీ వారికి ఎటువంటి యొక్క ఆత్మీయ జ్ఞానం లేదు. వారి యొక్క మనసు నూతనపరచబడలేదు. There are many sinners in Zion also. సియోనులో కూడా అనేక మంది పాపులు ఉన్నారు. There are many sinners in the church also. సంఘంలో కూడా అనేక మంది పాపులు ఉన్నారు. The sinners are my people, God says. నా జనులలోని పాపులు అని యేసు చెప్పుచూ ఉన్నారు. There are sinners in Zion. సియోనులో పాపులు ఉన్నారు. Who are they? వారు ఎవరు? Tell me. Natural and carnal. ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు. So because the mind is not regenerated. 20 years they are in the faith of still they fight. వారు 20 సంవత్సరంలో విశ్వాస గృహంలో ఉన్నారు కానీ ఇంకనూ వారు పోట్లాడుతూనే ఉన్నారు. వారి యొక్క మనసు నూతనపరచబడలేదు. Still they are worried about what to eat and where to sleep. ఇంకనూ వారు ఏమి తినాలి, ఎక్కడ పడుకోవాలని గురించి చింత కలిగి ఉన్నారు. I am very much worried about the life of many workers. అనేక మంది సేవకుల జీవితంలో గురించి నేను ఎంతో చింత కలిగి ఉన్నాను. There are sinners among the believers too. విశ్వాసులలో కూడా పాపులు ఉన్నారు. Because they are not spiritual. ఎందుకనగా వారు ఆత్మీయులుగా లేరు. What does the Bible say about spiritual people? ఆత్మీయుల గురించి బైబిల్ ఏమి చెప్పుచూ ఉన్నది? Romans 8:6. రోమా 8:6 వాక్యము, Spiritual people, ఆత్మీయులు they always have life and peace. ఆత్మానుసారమైన వారు ఎల్లప్పుడూ కూడా జీవమును సమాధానమును Paul కలిగిన says వారుగా ఉన్నారు. to be spiritually minded is life and peace. పౌలు చెప్పుచున్నాడు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునే ఉన్నది. Even if they die in peace. వారు మరణించినప్పటికీ కూడా వారు సమాధానంలో మరణించుదురు. In Psalm 37:37 Bible says, mark the perfect man and see the upright. The end of that man is peace. When believers die, when good workers die, peacefully they go. 37 కీర్తన 37 వాక్యము మనం చూసినట్లయితే, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని అని చదువుచున్నాము. ఒక మంచి విశ్వాసి దైవ సేవకుడు మరణించినప్పుడు వారు సమాధానముగా మరణించుదురు. And those who live, జీవించు వారు, బ్రతికి ఉన్నవారు, when Jesus comes, యేసు వచ్చినప్పుడు they'll see him in peace.
వారు యేసుని సమాధానముగా సంధించుదురు. Whether the dead or the living, వారు బ్రతికిన వారైనప్పటికీ మరణించిన understand వారైనప్పటికీ your end should be peaceful. ఒక కాలంను అర్థం చేసుకోవాలి. మీ యొక్క అంతము, మీ యొక్క ముగింపు సమాధానముగా ఉండాలి. Here peaceful means not quietness. ఇక్కడ సమాధానము అన్న చెప్పినప్పుడు నెమ్మది కాదు. Generally people think peace means adilla peace. Peace with God, peace within you, peace with everybody. సమాధానము ఒక చెప్పినప్పుడు ఏదో మౌనముగా శాంతిగా ఉండుటగా, శాంతి అని చెప్పినప్పుడు అందరితో ఇట్లా ఉండుటగా. Peace has a dimension, triangular dimension. ఈ యొక్క సమాధానము అని చెప్పినప్పుడు దానికి త్రికోణము కలదు. You must have peace within yourself. నీలో నీకు ఒక సమాధానం ఉండాలి. There is a pastor called C.A. Joseph in London. లండన్ లో పాస్టర్ C.A. జోసెఫ్ అని ఒక పాస్టర్ గారు ఉండిరి. Early morning he went to bathroom to have a shower. తెల్లవారుజామున ఆయన స్నానం చేయుటకు బాత్రూమ్ కి వెళ్ళిరి. On the way God said, pack up and go to India. ఆ ఉదయకాలంలో దేవుడు పాస్టర్తో చెప్పి ఉన్నారు, నీవన్నీ నీ సామాన్లు సదురుకొని భారతదేశంకు ఇండియాకు వెళ్ళుము అని. He finished the bath, came back and called the chief pastor, said, God wants me to come to India. ఆయన స్నానం చేసుకుని వచ్చి ప్రధాన పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను ఇండియాకు రావాలని దేవుడు చెప్పుచున్నారని ఫోన్ చేసిరి. Chief pastor said, God never told me. చీఫ్ పాస్టర్ గారిని ఏసీ థామస్ గారు చెప్పి ఉన్నారు, దేవుడైతే నాకు చెప్పలేదే నీ గురించి అని చెప్పి God ఉన్నారు. told you, he'll tell me also. నీతో చెప్పిన దేవుడు నాకు కూడా చెప్పాలి కదా. So he has never told me. దేవుడు నాకైతే ఏమి So you చెప్పలేదు. go and ask God why you want to come to India. నువ్వు వెళ్ళి దేవుణ్ణి అడుగుము, నువ్వెందుకు ఇండియాకి రావాలని దేవుడు నీకు చెప్పుచున్నారని నువ్వు వెళ్ళి దేవుణ్ణి అడుగుమని చెప్పిరి. Pastor prayed. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు God ప్రార్థన said, చేస్తున్నారు. tomorrow evening 5 o'clock you'll come to me to heaven. రేపటి దినం 5 గంటలకు నీవు నన్ను పరలోకంలో నన్ను సన్నిహించటకు రానై ఉన్నామని చెప్పిరి. He took the phone and again talked to the chief pastor. God said, tomorrow evening 5 o'clock I'm going to finish my race. ఆయన మళ్ళా ప్రధాన పాస్టర్ గారికి ఫోన్ చేసి రేపటి దినము సాయంకాలం 5 గంటలకు నా యొక్క పరుగును తుదముట్టించబోచున్నానని చెప్పిరి. Chief pastor didn't come. ప్రధాన పాస్టర్ గారు చెప్పి ఉన్నారు, సరే He called the night flight, came to Meenambakam on the second day morning and reached Adar Petham at 9 o'clock. రాత్రి కాలం విమానం ఎక్కి ఆ యొక్క మైనంబాకంకు వచ్చి అడియార్ విశ్వాస గృహంకి ఉదయకాలం 9 గంటలకు వచ్చి The message flashed everywhere. ఆయన యొక్క చెప్పినటువంటి వార్త అన్ని చోట్లలో వ్యాపించి ఉన్నది. Pastor C.A. Joseph of London is going to have a home call today evening 5 o'clock. లండన్ లో ఉన్న పాస్టర్ C.A. జోసెఫ్ గారి యొక్క పరలోక పిలుపు ఈ యొక్క సాయంకాలము 5 గంటలకు అని చెప్పి అందరికి సమాచారం అంది ఉన్నది. అందరి పాస్టర్లు సేవకులు ఆయన చూడటకు వచ్చి ఉన్నారు. His family members also came. ఆయన కుటుంబీకులు కూడా వచ్చి ఉన్నారు. He had a beautiful lunch. ఎంతో మంచి మధ్యాహ్నం భోజనం చేసి ఉన్నారు. అందరితో మాట్లాడి ఉన్నారు. అందరితో మాట్లాడి ఉన్నారు. The clock to strike. Say 5. గడియారం 5 గంటలు అవుటకు అందరూ వేచి ఉన్నారు. Many people wondered, will it happen? If it doesn't happen, what a shame. అందరూ వేచి ఉన్నారు, ఇది నిజంగా సంభవించునా, ఒకవేళ సంభవించినట్లయితే ఎంత But he was very confident. అయితే అతడు ఎంతో నిశ్చయితతో ఉండిరి. 4 o'clock he had the coffee and the snacks. 4 గంటలకు మంచిగా కాఫీ స్నాక్స్ తిని ఉన్నారు. And he had a bath. మంచిగా స్నానం చేసుకొని ఉన్నారు, బట్టలు మార్చుకొని ఉన్నారు. He went and lay down on the bed. వెళ్ళి పడుకులో పడుకొని ఉన్నారు. He asked the workers to standing around to sing a song. సేవకులు తన చుట్టూ నిలబడి సేవకులందరినీ కూడా సీయోను గురించి పాట పాడమని చెప్పి ఉన్నారు. Yes, 5 o'clock he said, Lord, I am ready. 5 o'clock he said, Lord, I am ready. 5 గంటలకు చెప్పి ఉన్నారు, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను అని. Gave the ghost. తన ఆత్మను అప్పగించి ఉన్నాడు. TPM has produced such great saints also. That's why I am in TPM now. TPM లో అటువంటి గొప్ప పరిశుద్ధులు కూడా కలరు. అందుచేత నేను ఈ దినము వరకు కూడా ఈ యొక్క TPM లో ఉన్నాను. This is one case. I have hundreds of cases like this. ఇది నేను ఒకే ఒక ఉదాహరణ చెప్పి ఉన్నాను. ఇలాగ వందల కొలది ఉదాహరణలు ఉన్నవి. Local pastor was sick. ఢిల్లీలో ఒక లోకల్ పాస్టర్ గారు వ్యాధిగ్రస్తుడుగా terrible diarrhea for 40 days. 40 దినములుగా ఎంతో భయంకరమైన విరోచనాలతో కష్టపడుచుండిరి. God said your ministry is over. ఆయన దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పినాడు, నీ సేవ ముగింపబడి ఉన్నది అని. The central pastor was in Punjab conducting meeting. సెంటర్ పాస్టర్ గారు అయితే పంజాబ్ లో కూటములు జరిపించుచూ ఉండిరి. He phoned him. ఆయన వారికి ఫోన్ చేసి ఉన్నారు. God said, get ready, I am going to take you. I am going. పాస్టర్ దేవుడు నాకు చెప్పి ఉన్నారు, నన్ను సిద్ధపడము అని. నేను సిద్ధంగా ఉన్నాను, నేను వెళ్ళిపోచున్నాను అని చెప్పిరి. Central pastor said, what a hurry man, wait till I come. సెంటర్ పాస్టర్ గారు చెప్పి ఉన్నారు, నీకేంటంత తొందర, నేను వచ్చి నిన్ను పంపిస్తాను, తొందరపడుకోమని చెప్పి ఉన్నారు. So he asked God to give you life till Monday morning. అందుచేత అతడు సోమవారం ఉదయం వరకు కూడా తన యొక్క ఆయుష్ దినములు పొడిగించమని దేవుని వద్ద అడిగి ఉన్నాడు. Monday morning he got up,
సోమవారం ఉదయకాలం అతను లేచి had his ఉన్నాడు, coffee and breakfast also. లేచి కాఫీ తాగి ఉన్నాడు, ఉదయకాలం Had a అల్పాహారం bath, తిని changed ఉన్నాడు, dress and came and lay down on the bed. స్నానం చేసి ఉదయకాలంలో భోజనం చేసుకొని స్నానం చేసి పడుకుని ఉన్నాడు. In the main hall itself, not even in the room, main hall itself. గదిలో కూడా కాదు, ఈ యొక్క మెయిన్ హాల్లోనే అతను పడుకుని ఉన్నాడు. Center pastor came. సెంటర్ పాస్టర్ వచ్చి ఉన్నాడు. Ndoda ni poyeledu riyo. So he said, you didn't go. ఆయన అడిగి ఉన్నారు, ఏంటి ఇంకా వెళ్ళలేదా అని. You told me not to go. Now you send me, I'm going. మీరు చెప్పి ఉన్నారు కదా నన్ను వెళ్ళవద్దని, ఇప్పుడు మీరు వచ్చి నన్ను పంపమా అని చెప్పి ఉన్నాడు. Center pastor came and prayed for him, went. సెంటర్ పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ఆయన వెళ్ళిపోయింది. He said bye to everybody. ఆయన అందరికి కూడా బాయ్ చెప్పి ఉన్నారు. This is how many saints in TPM died. ఇలాగూ TPM లో అనేక మంది పరిశుద్ధులు మరణించిరి. Our mission is one of the greatest missions in the world. మన యొక్క మిషన్ సర్వలోకంలో ఉన్న అనేకమైన మిషన్లలో ఎంతో గొప్పది. These are the incidents which forced me to continue the mission till I die. ఈ యొక్క పరిస్థితులే నన్ను మరణించే వరకు కూడా ఈ యొక్క మిషన్ లో So when you die, you must die in కొనసాగించున్నది. peace. నువ్వు మరణించినప్పుడు సమాధానంగా మరణించాలి. Mark the perfect man and see and behold the upright. The end is peace. Psalm 37, daily pray over it. 37 కీర్తన Lord, 37 the end should వాక్యము, be peace. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడము, సమాధానపరచు వారి సంతతి నిలుచును. ఈ విధంగా మీ యొక్క అంతము సమాధానంగా First Peter ఉండవాలని 3:14. ప్రార్థించుము. మొదటి పేతురు 3వ When the అధ్యాయం Lord 14వ వాక్యము. comes, when the Lord comes, ప్రభు వచ్చినప్పుడు we must see him in peace. మనం ఆయన సమాధానంతో కూడా దర్శించాలి. This is for the living. ఇది సజీవులకు. So peace has three sides. సమాధానమునకు లేక శాంతికి మూడు కోణములు ఉన్నవి. Peace with God. దేవునితో కూడా సమాధానము. The wicked has no peace. ఈ యొక్క దుష్టులకు సమాధానమే ఉండదు. So what does peace mean then? సమాధానం అనగా అర్థం ఏమిటి? You are righteous man. నీ యొక్క నీతి, You have no sin in your life. నీలో ఏ పాపము లేదు. That is the first symptom of peace. అదే సమాధానముకు మొదటి సూచన ఉన్నది. Secondly, రెండవదిగా hope. నిరీక్షణ. If you have a hope, you'll have peace. మీకు నిరీక్షణ ఉన్నట్లయితే మీకు సమాధానం ఉంటును. The hope is when I die, I'll go to heaven only. No doubt. నిరీక్షణ ఏమనగా నేను మరణించినప్పుడు నేను పరలోకంకే వెళ్ళేదును, దానిలో ఏ సందేహము లేదు. You will have peace. మీకు సమాధానం ఉంటును. Sinful people cannot go to heaven. పాపులు పరలోకం నరకంలోకి Say they won't have peace. వెళ్ళలేరు. They won't have peace. అందుచేత వారికి సమాధానం ఉండదు. So you must have peace within yourself. అందుచేత మీలో మీకు ఒక సమాధానం ఉండాలి. Number 3. మూడవదిగా Peace with every man. అందరితో కూడా ఒక సమాధానము. Follow peace with every man, without which no man can see God. అందరితో సమాధానం కలిగి ఉండి పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. So in the church, in the family, in the society, everywhere you must learn to live peaceably with all. సంఘంలోను, కుటుంబంలోను, సమాజంలోను అందరితో కూడా సమాధానం కలిగి ఉండటం నేర్చుకోవాలి. Then your end will be very, very peaceful. అప్పుడు మీ యొక్క అంతము ఎంతో సమాధానముగా ఉంటును. Secondly, రెండవదిగా 1 Corinthians 2:15. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 15వ వాక్యము. A spiritual man will always have discerning spirit. ఒక ఆత్మీయుడికి ఎల్లప్పుడూ కూడా ఒక వివేచనాత్మ ఉండును. Discern means to understand the good and bad. వివేచించుట అంట అనగా ఏది మేలైనది, ఏది మంచిది, ఏది కీడు అనే వివేచించినటువంటి ఒక స్వభావము. The pros and the cons. ఒక Good and bad effects. ఒక కార్యమునకు దాని యొక్క కారణం ఏమిటి, What దాని is- యొక్క పరిణామం ఏంటి, దాని He యొక్క can మేలు ఏమిటి, దాని understand యొక్క what కీడు is ఏమిటి, good and what is bad. దాని యొక్క మేలు దాని యొక్క కీడును వివేచింపాలి. He do only the good. మనం మేలైన దానినే చేయాలి. There's a bird called a swan. SWAN. ఒక పక్షి, స్వాన్ అనే ఒక పక్షి ఉన్నది. About that, there's a story. దాని గురించి ఒక కథ ఉన్నది. ఇలాగూ If we give him milk mingled with water, దానికి నీళ్లతో కలిపిన పాలను పెట్టినట్లయితే it will drink only milk and leave the water. Katakingala. అది పాలను మాత్రమే తాగి నీళ్లను విడిచిపెట్టును. அது உள்ளதோ தப்போ தெரியல. And that's a saying. అలాగూ చెప్పుదురు, అది నిజమో తప్పో నాకు తెలీదు. Even so, అలాగునే true children of God who have discerning spirit must be able to distinguish water and milk. నిజమైన దేవుని బిడ్డ, వివేచనాత్మ కలిగిన నిజమైన దేవుని బిడ్డ ఏది పాలు ఏది నీళ్లు అని వివేచింపాలి. Understand? అర్థమవుచున్నదా? Both look the same. చేయడు దేవుడు దానిని Thirdly, బయలుపరచుదురు. మూడవదిగా 1 Corinthians 14:37. మొదటి కొరింథీ 14వ అధ్యాయము They will acknowledge the commandments of God. Acknowledgement the commandments of God. 14:37. మొదటి కొరింథీ 14వ అధ్యాయము 37వ వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిని కూడా వారు అంగీకరించుదురు. Fourthly, Ephesians 5:19. ఎఫెసీయులు 5వ అధ్యాయము 19వ వాక్యము, Spiritual people with always psalms and hymns, they'll make melody in their hearts. ఆత్మ సంబంధం ఎఫెసీయులు 5వ అధ్యాయము 19వ వాక్యము, ఆత్మీయులు ఎల్లప్పుడూ కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ రుచి పాడుచు ఉందురు. In simple term,
Spiritual people always worship God ఆత్మీయులు ఎల్లప్పుడూ కూడా దేవునిని ఆరాధించుచు ఉందురు. with psalms and hymns. కీర్తనలతోనూ సంగీతములతోనూ They'll make melody. Always they'll be rejoiced. They'll be happy people in the world. వారు ఎల్లప్పుడూ పాడుచు సంతోషించుచు లోకంలోనే ఆనంద భరితులుగా ఉందురు. In the Old Testament, God said, happy are those people who God as their God. పాత నిబంధన కాలంలో తన యెహోవాను దేవుడుగా కలిగిన వారు ధన్యులు అని చెప్పిరి. They always sing and make melody in their hearts, worshiping God. మరి ఎల్లప్పుడూ కూడా తమ హృదయంలో దేవుని గురించి పాడుచు సంతోషించుచు ఆనందించుచు ఉందురు. Colossians 1:9. కొలస్సీ 1:9 They must have the knowledge of His will and in all spiritual understanding. వారికి ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన జ్ఞానముతోనూ చిత్తమును కూర్చుని పూర్ణమైన గ్రహింపు కలిగిన వారుగా ఉండాలి. The last one, చివరిగా 1 Peter 2:5. 1 పేతురు 2:5 Church of God is said to be a spiritual house. దేవుని యొక్క సంఘం అనేటువంటిది ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా పిలువబడుచు ఉన్నది. To offer spiritual sacrifices acceptable to God. ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, దేవునికి అంగీకారమైన బలులను అర్పించుటకు. The house of God is a spiritual house. దేవుని యొక్క ఇల్లు ఒక ఆత్మ సంబంధమైన ఇల్లు. It's not a gathering of some Christians. ఇది ఏదో ఒక క్రైస్తవుల యొక్క సమూహం కాదు. Spiritual people, listen to me. Spiritual people coming to the church of God to worship God and to have fellowship with everybody. ఆత్మ సంబంధులు ఎల్లప్పుడూ కూడా అందరితో కూడా ఒక సహవాసం కలిగి ఉండుటకు, దేవుని ఆరాధించుటకు, అందరితో కూడా ఐక్యత కలిగి ఉండుటకు దేవుని యొక్క సంఘానికి వచ్చుచున్నారు. When you come here, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు you must offer God spiritual sacrifices. మీరు దేవునికి ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి. The lips of your the praises of your lips, a sacrifice. మీ జిహ్వా ఫలంలో అన్నటువంటి ఒక స్తోత్ర యాగములను మీరు అర్పించాలి. The psalms and hymns of your heart, sacrifice. మీ హృదయం యొక్క కీర్తనలు, సంగీతములు ఒక బలులుగా దేవునికి అర్పించాలి. Surrender your body is a living sacrifice. It's a sacrifice. మీ యొక్క శరీరమును సజీవ యాగముగా ఆయనకు అర్పించాలి. Therefore we bind our body and kneel down. అందుచేత మన శరీరమును బంధించి మనం మోకరించుచూ ఉన్నాము. We break our body and bring our body into subjection. మన శరీరమును బద్దలు చేసుకొని మనం దానిని లోబర్చుచూ ఉన్నాము. To do the will of God. దేవుని యొక్క చిత్తము చేయుటకు. Only the spiritual people will become a glorious church and be caught up in Jesus. ఆత్మ సంబంధులు మాత్రమే మహిమగల సంఘముగా మారి యేసు వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడుదురు. This message came to me only from God this morning. ఈ యొక్క ప్రసంగం అన్నటువంటిది దేవుని యొద్ద నుండి ఈ యొక్క ఉదయ కాలంలోనే నాకు దొరికి ఉన్నది. At least 30 minutes he kept on speaking to me. I also sanctified myself. కనీసం 30 నిమిషంలో ఆయన నాతో మాట్లాడుచూనే ఉండిరి. నేను కూడా నన్ను శుద్ధి చేసుకొనుచూ ఉంటిని. Initially I thought that I was not keeping good health yesterday. నిన్న I దినంన never నాకు thought I'll come for the meeting. నిన్న దినంన నాకు సరైన ఆరోగ్యం లేకుండాను కనీసం నేను కూటమికి వచ్చుతున్నా అని కూడా నేను అనుకోలేదు. So early morning when the Lord spoke to me about these things, ఉదయ కాలంలో దేవుడు నాకు ఈ కార్యములతో మాట్లాడినప్పుడు I asked him whether it is for me or for the church. నేను అడిగి ఉన్నాను, ప్రభువా ఇది నాకా లేనట్లయితే సంఘం కొరకా? God said it's for you first, then for the church. దేవుడు చెప్పి ఉన్నారు, మొట్టమొదటిగా ఇది నీకు, అటు పిమ్మట ఇది సంఘంకు చెందినది. I also surrender my life. నేను కూడా నా యొక్క జీవితంలో సమర్పించుకుని ఉన్నాను. It's not enough for me to simply live like a pastor. నేను ఊరికే పాస్టర్గా జీవించడం మాత్రము నాకు చాలదు. God wants to see me as a spiritual person. దేవుడు నన్ను ఒక ఆత్మీయుడిగా చూడగోరుచున్నాడు. Shall we close our eyes? మనం అందరం కూడా కళ్ళు మూసేదము. Kneel down for a moment. ఒక కొద్ది సమయంలో మోకరించదము. This is my way.